శుభోదయం అండి. నమస్తే అందరికి. ఆ శ్రీ గురుభ్యో నమః. సో మనము చెప్పుకుంటున్నటువంటి ఈ అఫర్జమ్స్ లో లాస్ట్ టైం మనము 129లో ఇంక్రీజింగ్ డోసెస్ పెంచాలి అనే విధంగా ఎందుకు అంటే ప్రూవర్ కి డోసెస్ పెంచాలి అనే విధంగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే వాటి యొక్క క్లియర్ ఎఫెక్ట్స్ అనేవి మనకి ఆ శరీరంలో కనిపించడానికి, యాజ్ వెల్ as దాన్ని నోట్ చేసుకోవడానికి కూడా కావాల్సినటువంటి అన్ని సిమ్టమ్స్ రావాలి. అది కూడా క్లియర్ గా రావాలి అనే విధంగా వాళ్ళకి అంటే ఎటువంటి ప్రూవర్ లోనైనా కూడా అన్ని రకాల సిమ్టమ్స్ వచ్చే విధంగా మనం ప్రూవ్ చేయాలనే అనేది 129లో చెప్పుకుంటే, 130లో if at the very commencement the first dose administered shall have been sufficiently strong, this advantage is gained that the experimenter learns the order of succession of symptoms and can note down accurately the period at which each occurs, which is very useful in leading to a knowledge of genius of the medicine. For then, the order of primary actions, as also the alternate actions, is observed in the most unambiguous manner. అంటే ఇక్కడ మనకి ప్రూవింగ్ కి డ్రగ్స్ ఇస్తుండే కొద్దీ కూడా ఇనిషియల్ గా స్ట్రాంగ్ డోస్ ఇచ్చామనుకోండి, అతనికి ఏమేమి సిమ్టమ్స్ వచ్చాయి అనేది క్లియర్ గా రాసుకోవాలన్నమాట. క్లియర్ గా రాసుకోవడం ద్వారా ఏమవుతుంది, మనము ఎటువంటి పర్సన్ కి ఎంత డోస్ ఇచ్చాము అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. ఆ డోస్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకి ఎటువంటి సిమ్టమ్స్ వచ్చినాయి అనేది కూడా మనకి తెలుస్తుంది. ఆ తర్వాత ఎక్స్పర్ ఆర్డర్ ఆఫ్ సక్సెషన్ అని అంటారు అనమాట. అంటే ఏ సిమ్టమ్ తర్వాత ఏ సిమ్టమ్ వచ్చింది అనేది కూడా క్లియర్ గా రాసుకోవాలి. అంటే ప్రతిరోజు అంటే హార్లీ బేసిస్ కానీ, ఆ 4 హార్లీ బేసిస్ కానీ వాళ్ళకి డే బుక్స్ ఉంటాయి అన్నమాట. డే బుక్స్ లో రాసుకుంటూ ఉండాలి. అంటే ఈ హవర్ లో ఏమైంది, ఈ హవర్ లో ఏమైంది అనేది, ఈ స్వెట్ వచ్చిందా, లేదంటే ఐ స్ట్రైనింగ్ అట్లా ఏమైనా ఉందా, లేదంటే నోటి చేదు అట్లా ఏమైనా ఉందా, అంటే ప్రతి సిమ్టమ్ కూడా, అంటే ఇవన్నీ కాదు ఇంకా ఎన్నో రకాల సిమ్టమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒకదాన్ని ఒకటి నోట్ చేసుకుంటూ రావాలి. ఆ టైమింగ్ కూడా మెన్షన్ చేసుకోవాలి. డేట్ అండ్ టైం కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా మెన్షన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే మనకి ఏ సిమ్టమ్ తర్వాత ఏ సిమ్టమ్ వచ్చింది అనేది కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది. మనం దాన్ని బట్టి ఆ క్రొనాలజికల్ ఆర్డర్ ఆఫ్ సిమ్టమ్స్ అనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తున్నారు. A very moderate dose even often suffices for the experiment, provided only the experimenter is endowed with sufficiently dedicated sensitiveness and very attentive to his sensations. అంటే ఆ ప్రూవర్ కూడా ఏ విధంగా ఉండాలి, ఒకవేళ ప్రూవర్ ఒక డబ్బు డెఫో ఉన్నాడు అనుకోండి, అంటే ఐ మీన్ కొంచెం మొద్దు ప్రూవర్ ఉన్నాడు అనుకోండి, అక్కడ ఏం చేయాలి, అతనికి ఒక అసిస్టెంట్ ని పెట్టాలి. అంటే ఎటువంటి సిమ్టమ్ అనిపిస్తున్నాయి, నీకేమనిపిస్తుంది అనేది క్లియర్ గా రాసుకొని మనం డే బుక్ లో ఎంటర్ చేసుకోవాలి. కొందరు ప్రూవర్స్ ఉంటారు, వాళ్ళు డెడికేటెడ్ ప్రూవర్స్ ఉంటారు, కానీ వాళ్ళకి రాయడానికి చెప్పడానికి రాదు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి చెప్పించగలగాలి క్లియర్ గా. వాళ్ళకి ఇంతకుముందే ప్రూవ్ చేసే కంటే ముందే వాళ్ళకి అర్థం చేపియాలి. ఇవన్నీ ఇట్లా ఉంటాయి, ఈ సిమ్టమ్స్ రావచ్చు, వస్తే ఈ విధంగా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోనికి నీకు రాకపోతే నాకు చెప్పండి, నేను నోట్ చేస్తాననే విధంగా ఉండాలన్నమాట. ఆ చేస్తూ ఉండే కొద్ది ఏమవుతుంది అక్కడ, ఆ ప్రూవర్స్ ఎంత ఇంటెలిజెంట్ ఉండాలంటే ఏ చిన్న సెన్సిటివ్నెస్ అంటే శరీరంలో ఎక్కడో ఏదో చిన్న పెయిన్ లాగా వస్తుంది అనేది కూడా వాళ్ళు చాలా క్లియర్ గా గమనించగలిగి తర్వాత మనము దాన్ని నోట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేయగలగాలి అని చెప్తున్నారు అనమాట. అంటే ఈవెన్ మోడరేట్ డోసెస్ ఇచ్చినా కానీ అందులో వచ్చిన సిమ్టమ్స్ అన్ని కూడా నోట్ చేసుకోగలగాలి అని చెప్తున్నారు. ద డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఎ డ్రగ్ ఓన్లీ బి అసర్టైన్డ్ బై కంపారిజన్ ఆఫ్ సెవరల్ ఎక్స్పెరిమెంట్స్. అంటే డ్యూరేషన్ ఆఫ్ డ్రగ్ అనేది మనం డిసైడ్ చేస్తుంటాం కదా. ఇప్పుడు బోరిక్ లో కన్కార్డెన్స్ అనే చాప్టర్ లో మనకి ఇవన్నీ కూడా ఇస్తారు. ఈ అంటే దాని యొక్క డ్యూరేషన్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఆర్స్నికాల్బ్ ఎన్ని రోజులు పనిచేస్తుంది, బ్రయోని ఎన్ని రోజులు పనిచేస్తుంది, ఎన్ని హార్స్ పనిచేస్తుంది, లేదంటే ఇన్ని మినిట్స్ పనిచేస్తుంది అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, అంటే క్యాలిక్యులేట్ చేయడానికి కూడా వాటికి ఏది అంటే దాని పవర్ అన్నట్టు ఉండదు కదా. ఇది ఇంత ఎంజీ ఇస్తే లేదంటే ఇంత పొటెన్సీ ఇస్తే 6 అవర్స్ పనిచేస్తుంది, లేదంటే 8 అవర్స్ పనిచేస్తుంది అనేది ఉండదు. మన దీని ద్వారా మనం ఇది ఎట్లా వస్తుంది అంటే చాలా ప్రూవింగ్స్ చేసిన తర్వాత, కొన్ని వందల ప్రూవింగ్స్ చేసిన తర్వాత వాటిని అన్నిటిని కూడా కంపేర్ చేసుకొని ఇంటర్వెల్స్ గమనిస్తారనమాట. ఇంటర్వెల్స్ ని గమనించి ఏ సిమ్టమ్ తర్వాత ఏ సిమ్టమ్ ప్రూవ్ అయింది, ఆ ప్రూవ్ అయినటువంటి సిమ్టమ్ మళ్ళీ ఏ రోజుకి తిరిగి వచ్చింది, ఎప్పుడు తగ్గింది, ఆ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇవన్నీ గమనించుకొని దాని ద్వారా డిసైడ్ చేస్తారనమాట. ఇదేది ఆ డ్యూరేషన్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ మెడిసిన్ అన్నట్టుగా దాన్ని కూడా చూస్తారనమాట. ఇది మనకి సిక్స్త్ ఎడిషన్ లో ఇచ్చింది.
ఇప్పుడు తెలుగులో చూస్తే మాస్ గారు ఏం చెప్పారంటే, ప్రారంభముననే మొదట మోతాదు చాలా తీవ్రముగా పనిచేయుట సంభవించినచో పరిశీలనకు చాలా సుకరమగును. అంటే ఇనిషియల్ గానే మనకి మంచి పొటెన్సీ ఇచ్చి మనకు మంచి ప్రూవింగ్స్ వచ్చినాయి అనుకోండి, హ్యాపీ కదా. అంటే మనకు అన్ని కూడా క్లియర్ గా వస్తుంటాయి. డోసెస్ అన్ని కూడా, సిమ్టమ్స్ అన్ని కూడా క్లియర్ గా వస్తాయి. అప్పుడు ప్రయోగము పొందినవాడు వేదనలను అవి పుట్టుచున్న క్రమమున ఆ నెప్పటి వారిని నప్పుడు వరుసలో రాసుకోలేవలను. అంటే వచ్చినటువంటి సిమ్టమ్స్ తొందర అందరి ప్రూవర్స్ లో కూడా చాలా డోసెస్ రిపీట్ చేసిన తర్వాతనే వస్తాయి అనడానికి వీల్లేదు. అట్లా కొందరికి సెన్సిటివ్ గా ఉన్న పర్సన్స్ కి ఒక డోస్ ఇవ్వగానే వాళ్ళకి సిమ్టమ్స్ అన్ని ఇంప్రూవ్ అవుతున్నాయి. అయిన వెంటనే ఏం చేస్తారు, వాళ్ళకి చెప్పాలన్నమాట ఇవన్నీ రాసుకోండి అని చెప్తే వాళ్ళు కూడా ఒకదాని వెంటనే ఒకదాని వెంటనే వచ్చిందంటే, అంటే వాళ్ళ వాళ్ళ పని ఏంటంటే ఓన్లీ గమనించడమే అంతే. శరీరంలో ఏం మార్పు జరుగుతుంది అంతే. ఇక అంతకుమించి ఏముండదు వాళ్ళకి. దానికే పే చేస్తారు వాళ్ళకి. అంటే ఇట్లా ప్రూవ్ చేసే కొద్ది కూడా వాళ్ళకి అర్థమవుతుంటది. అర్థమయ్యే కొద్ది వాళ్ళు ఏం చేస్తారు, క్లియర్ ఒకదాని ఆ, వరుసలో చెప్పాలన్నమాట. ఒకదాని వెనుక ఒకటి చెప్తూ ఉండే కొద్దీ వాళ్ళు రాసుకుంటూ పోతే అదే డే బుక్ ఫామ్ అవుతుంది. అంటే డైరీ బేసిక్గా ఇప్పుడు మనం డైరీ ఏం చేస్తాము, ఎప్పుడప్పుడు టైం షీట్ అన్నట్టుగా నోట్ చేసుకుంటూ ఉంటాం ఏం చేస్తున్నాం ఏమేం చేయాలి అనేది. సేమ్ అది కూడా అంతే. వాళ్ళకి డే బుక్ అనేది ఇస్తారు. డే బుక్ లో వీళ్ళకి క్లియర్ గా రాసుకోవాలన్నమాట. అంటే ఏమేం చేస్తున్నాము, ఎప్పుడెప్పుడు ఏమేమైంది, నా మైండ్ థాట్స్ ఎట్లా ఉన్నాయి, నా ఫిజికల్ బాడీ ఎట్లా ఉంది, ఎట్లా పడుకుంటే బాగుందా, నిల్చుంటే బాగుంది, ఇవన్నీ కూడా వాళ్ళన్నీ రాస్తూ ఉండాలి అంతే వాళ్ళ పని. ఆ, దీని వెంట తరువాత దేని తర్వాత ఎంత కాలమునకు మరి ఒక వేదన పుట్టినదో కూడా లిఖితము చేయవలను. అంటే ఒక సిమ్టమ్ తర్వాత ఇంకో సిమ్టమ్ ఎన్ని రోజులకు పుట్టింది, ఎన్ని ఎన్ని హార్స్కి వచ్చింది, మళ్ళీ రిపీట్ అయ్యిందా అనేది కూడా చూసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా రాయాలి. దీని వలన ఔషధం యొక్క నైపుణ్యం తెలియుటకు చాలా సౌకర్యం ఉండును. దా దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఈ ఔషధం యొక్క స్టాండర్డ్ అనేది పెరుగుతుంది. దాని యొక్క అంటే ఎప్పుడెప్పుడు ఏమేం చేస్తాం అనేది మనకు కూడా క్లియర్ గా వస్తుంది. క్లియర్ గా రావడం వల్ల చాలా సులువు అయిపోతుంది. అంటే తర్వాత ప్రూవర్స్ కి కూడా మనం ఒక యాటిట్యూడ్ తోనే, ఒక అంటే ఒక థాట్ తోని చూడొచ్చు అనమాట. అంటే ఓకే ఇది కూడా అలాగే వచ్చిందా అనేది కూడా గమనించుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ పద్ధతిలో వ్రాసినచో మందు మందు కలిగించు ప్రాథమిక వేదనను తరువాత పరిణమించు వేదన వికల్పమును చక్కగా గుర్తింపవచ్చు. అంటే దీని ద్వారా ఫస్ట్ ఏ సిమ్టమ్స్ వచ్చినాయి, తర్వాత ఏ సిమ్టమేటాలజీ వచ్చింది అనేది కూడా గమనించవచ్చు అని చెప్తున్నారు. పరిశోధకుడు చక్కని చురుకుతనం కలవాడే కలుగుచున్న అనుభవాలను ఎడల జాగరూకుడై ఉన్నచో పరిమితమైన మోతాదే మొత్తము ప్రయోగమునకు సరిపడవచ్చును. అంటే సెన్సిటివ్ గా ఉండి క్లియర్ గా గమనించిన వాడైతే ఒక్క సిమ్టమే చాలు. అంటే ఒకసారి ఒక డోసు ఒక 2, 3 డోసెస్ రిపీట్ చేస్తే చాలు. మొత్తం ప్రూవింగ్స్ అన్ని కూడా తెలియజేస్తారనమాట. అనేక ప్రయోగములను పోల్చి చూసినప్పుడు ఒక మందు పనిచేయు కాల పరిమితి నిర్ణయించుట ఆ చూచినప్పుడు కానీ ఒక మందు పనిచేయుట కాలపరిమితి నిర్ణయించుట సాధ్యం కాదు. అంటే ఎంతమంది ప్రూవింగ్ చేస్తే గానీ వాటి యొక్క డ్రగ్ ఈ దీనికి ఇంత డ్యూరేషన్ ఉంది, డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ మెడిసిన్ అనేది మనం చెప్తుంటాం కదా. ఇదంతా కూడా ఇన్ని రోజులు ఉంటుంది అనేది చెప్పడానికి కొన్ని వందల ప్రూవింగ్స్ చేయాలి. ప్రూవింగ్స్ చేసి అందులో యావరేజ్ దానిలో ఉన్నటువంటి వాళ్ళందరివి కూడా సీక్వెన్షియల్ గా వాళ్ళ అన్ని మళ్ళీ ఇవన్నీ చేసుకుంటే గనకనే మనకి క్లియర్ గా అర్థమవుతుంటది అనేది ఇక్కడ మనకి 130 అఫర్జంలో చెప్పారనమాట. అంటే ఒక డ్రగ్ ప్రూవ్ చేసి మెటీరియల్ మెడికల్కి రావడానికి ఇన్ని ఇన్ని సాహసాలు చేయాలన్నమాట. పేషెంట్స్ కానీ ప్రూవర్స్ కానీ డాక్టర్స్ కానీ. అంటే ఈ అన్ని తర్వాతనే మనకి మళ్ళీ రీప్రూవింగ్ జరుగుతుంది. ఇవన్నీ ఒక వైపు అయిపోతే మళ్ళీ దీన్ని తీసుకుపోయి రీప్రూవింగ్కి ఇస్తారు. రీప్రూవింగ్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా సేమ్ ఇటువంటి ఫిల్టర్స్ చేసి తర్వాత మనకి మెటీరియల్ మెడికల్ లాగా ఒక బుక్ ఇస్తారు. దాన్ని కూడా అది అప్రూవ్ అవ్వాలి. అది కూడా మెటీరియల్ మెడికల్ కూడా అది అప్రూవ్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఇంకో దగ్గర ప్రూవ్ చేసి చూస్తారనమాట. అప్పుడు చేసిన తర్వాత మెటీరియల్ మెడికల్ డ్రగ్ లోకి బుక్ లోకి ఎంటర్ అవుతుంది. ఇది మనకి 130 వర్జన్ లో క్లియర్ గా హనుమాన్ గారు కానీ మనకి మాస్టర్ గారు కానీ చెప్పడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు ఒక చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్ లోకి వెళ్తారు. థ్యాంక్ యూ.
నమస్తే అండి, శుభోదయం ముందుగా. శుభోదయం సార్. శుభోదయం సార్, నమస్తే. శుభోదయం సార్. శుభోదయం సార్, నమస్తే. ఆచార్యమావాహయామి, స్థాపయామి, మోజయామి. కృష్ణాచార్యమావాహయామి, స్థాపయామి, మోజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను గావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. సో మనకి హనుమాన్ గారు ఇవాళ 130 అభ్యాసంలో యాక్చువల్గా ఏంటంటే డ్రగ్ ప్రూవింగ్ గురించి, మనకు డ్రగ్ ప్రూవింగ్ ఎట్లా చేస్తారు, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉంటే మనకు కరెక్ట్ యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి, దాని గురించి చెప్పుకుంటూ ప్రూవర్ కొంచెం యాక్టివ్గా ఉండి అబ్జర్వేషన్ బాగా చేయగలిగితే, కరెక్ట్గా రిసీవ్ చేసుకోగలిగి అలా చేసుకోగలిగితే ఫస్ట్ చాలా త్వరగా ప్రూవింగ్ జరిగి ఏ రోజు సిమ్టమ్స్ ఆ రోజు రాసుకోవడం, ఏ గంటకి ఏ మార్పు జరిగింది రాసుకోవడం వల్ల ఇంకా మంచి జరుగుతుంది అని చెప్పినారు. అయితే మనం కూడా అంతే, మన ట్రీట్మెంట్లో కూడా ఒక మెడిసిన్ వేసిన తర్వాత మనకు మార్పులు జరుగుతూ ఉంటే ఆ మార్పులు రాసుకోవడం కూడా చాలా మంచిది, చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. అది కూడా ఒక ప్రూవింగ్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ క్యూర్ ప్లస్ ప్రూవింగ్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్ డ్రగ్ వేశారనుకో, ఇది కరెక్ట్ యాక్చువల్గా. అప్పుడు ఏం చేయాలా, ఆ కాన్స్టిట్యూషన్ డ్రగ్ ఇచ్చినప్పుడు ఏ మార్పు జరుగుతున్నాయి, ఎప్పుడెప్పుడు ఏ ఏ సిమ్టమ్స్ వస్తున్నాయి, ఏ సిమ్టమ్స్ మళ్ళీ వెళ్ళిపోతున్నాయి, ఇవన్నీ రాసుకోవడము ఒక మంచి వర్క్ యాక్చువల్గా, లిటరేచర్ వర్క్. అంటే నాట్ ఓన్లీ బై ప్రూవింగ్, మనం క్లినిక్లో కూడా పేషెంట్లకు ఒక మెడిసిన్ ఇచ్చినప్పుడు అది ఏ విధంగా తగ్గుతుంది, ఏ సిమ్టమ్స్ వస్తున్నాయి, ఎప్పుడెప్పుడు ఎట్లా మార్పులు వస్తున్నాయి, ఇది ఒక చక్కని ఎక్స్పెరిమెంట్స్ మెటీరియల్ కావద్దు, ఎక్స్పీరియన్స్ మెటీరియల్ కావద్దు తెలుసా. అసలు ఎంత డిఫరెంట్ అయిపోతాయి అంటే అంత డిఫరెంట్ అయిపోతాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, వినండి. అంతకుముందు మార్చగలం అంటే ఓన్లీ 12 to 2 అగ్రవేషన్ అనిపించింది. రాను కొన్ని పేషెంట్స్ బాగా చూసే కొద్దీ కొన్ని కేసెస్లో ఈవినింగ్ అగ్రవేషన్ ఉంటుంది. ఈవినింగ్ అగ్రవేషన్ ఉన్న కూడా లైకోన్ ఆర్సికలం అని ఇస్తే బాగా పనిచేస్తుంది. లైకోని వేసినా కూడా తగ్గట్లేదు, అప్పుడు ఆర్సికలం బాగా పనిచేస్తుంది ఈవినింగ్ అగ్రవేషన్స్లో. ఎర్లీ మార్నింగ్స్ 2 to 3 ప్రాంతాల్లో కూడా కొన్ని లైకోబడి అగ్రవేషన్స్ ఉంటున్నాయి. అవన్నీ తెలుసుకోకపోతే మిస్ అవుతాం. అయితే అవి ఎట్లా తెలుస్తాయంటే కూడా మనం కాన్ఫిడెంట్ రావాలి అంటే మీరు లైకోపోడియం ఇచ్చిన పేషెంట్ కూడా మొత్తం క్లియర్గా అట్లా కొంతమంది లైకోపోడియం పేషెంట్స్ ఇచ్చిన సిమ్టమ్స్ అని రాసుకున్నారనుకో, అప్పుడు ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి మనకి. అంటే మన ఓన్ మెటీరియల్గా మనకు తయారైపోతుంది, గుర్తుపెట్టుకోండి. విల్ బికమ్ ఏ మాస్టర్, అది మైండ్లో అట్లా ఉండిపోతుంది మీకు. అందుకని ఒక డ్రగ్ వచ్చిన తర్వాత వెన్ ఇట్ ఈస్ యాక్టింగ్, అది పనిచేస్తుంది అని వన్స్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్, ప్లీజ్ నోట్ డౌన్ ద చేంజెస్ విచ్ ఈస్ అకరింగ్ ఇన్ యువర్ ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, మెటల్ బాడీ. దెన్ ఇట్ విల్ బి ఏ గుడ్ మెటీరియల్ ఫర్ అస్. అందుకని మీకు రిపోర్టర్లో కూడా ఏం చేస్తారు, గ్రేడ్ 1 ఏంటంటే చాలాసార్లు ప్రూవ్ అయ్యి క్లినికల్గా కరెక్ట్ అయ్యి అన్నిట్లో ప్రూవింగ్స్లో వచ్చి క్లినికల్ కరెక్ట్ అయినవి గ్రేడ్ 1లో పెడతారు. అయిన తర్వాత గ్రేడ్ 2లో కూడా ప్రూవింగ్స్ కొంచెం తక్కువ ఉండి
క్లినికల్గా వచ్చినాయి చెప్తారు. గ్రేడ్ 3లో క్లినికల్గా వచ్చినవి మాత్రమే ఉంటాయి, ఎక్కువ మనకు ప్రొవింగ్స్ లేకుండా ఉంటాయి. అవి కూడా మనకు బాగా పనిచేస్తాయి. అట్లా మనకు చాలా హెల్ప్ అవుతుంది. అందుకని మీరు కూడా మనం కూడా ఏం చేద్దామంటే ఒక రెమెడీ, వెన్ ఇట్ ఈస్ యాక్టింగ్ ప్లీజ్ నోట్ డౌన్ ద చేంజెస్ ఇన్ యువర్ కేస్ షీట్, దెన్ ఇట్ విల్ బికమ్ ఏ గుడ్ మెటీరియల్ ఫర్ అస్. అర్థమైందా? అదే ఈకే గారు అది చెప్పిన అందుకనే కొన్ని కేసెస్లో నెర్రి పట్టి చదవమనేవారు ఈకే గారు. ఎందుకు? ఇక్కడ మిస్ అయిన ఉంటే నెర్రి పట్టి దొరుకుతుంది ఇలాంటివి. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, లేకపోతే ఏందబ్బా ఆర్సీఎల్లో ఈవినింగ్ వస్తే బాగా పని చేస్తుంది కొన్ని కేసెస్లో అనిపించింది అనుకో, నెర్రి పట్టి తీసుకొస్తే అందులో ఉంటుంది. 60% కేసెస్లోనేమో ఆర్టికల్ మధ్యాహ్నం పనిచేసి ఉంటుంది. ఇంకొన్ని కేసెస్లో 10% 20%లో ఈవినింగ్ అగ్రవేషన్స్ వచ్చిండొచ్చు. కాకపోతే అది ఎక్కువ మందిలో రాకపోతే అది నోట్ డౌన్ చేయరు మెట్రిమికల్లో, అంటే ఇట్ ఈస్ స్టాండర్డ్గా ఇవ్వరు దాన్ని. అందుకని అలాంటివి కూడా మనకు మిస్ కాకుండా దెన్ ఇట్ విల్ బి గుడ్ గైడెన్స్ ఫర్ అస్. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ అవర్ టాపిక్ మమ్స్ కదా. గుడ్ మార్నింగ్ సార్. ఒక మాట శుభోదయం సార్, చెప్పండి సార్. సార్, మీరు చెప్పిన దాని మీద ప్రూవింగ్స్ లో ఆ విధంగా చేస్తారేమో, కానీ ప్రాక్టికల్ గా మనము కూడా చేసేటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్ పేషెంట్ ట్రీట్ చేస్తారు సార్. వాళ్ళకి పాసిబుల్ అవుతుందేమో గంటకి రోజు రోజుకి చేంజెస్ అన్ని రాసుకోవడానికి. కానీ అది మన పేషెంట్స్ దగ్గర ఉండరు కాబట్టి టైం టు టైం ఇన్ఫర్మేషన్ సరిగ్గా మనకు అందదు కదా. అందుకనే మన ఈకే ట్రస్ట్ లో కూడా ఎక్కడన్నా ఒకటి ఇన్ పేషెంట్స్ ని హాస్పిటల్ పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది సార్. చూద్దాం, సంకల్పం అలాగ వచ్చిందంటే మాస్టర్ గారు ఎక్కడో సంకల్పించి ఉంటారు. చూస్తామంటే మాస్టర్ గారు అది ఎట్లా తీసుకొస్తారో వెయిట్ చేయడమే మంచిదే, సంతోషం. నిజంగానే యాక్చువల్గా నాకు హాస్పిటల్ పెట్టాలని ఉండే. నేను మొత్తం మెడిసిన్, జనరల్ మెడిసిన్, సర్జరీ అవన్నీ నేర్చుకొని వచ్చాను. ఒక పెద్ద హాస్పిటల్ పెడదాం అనుకొని వచ్చాను, కానీ ఇక్కడ ఓపీ ఫుల్ ఉండేవారికి ఇక ఆడికే అలసిపోయాను. చూద్దాం మాస్టర్ గారి సంకల్పం ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. ఓకే, అయిన తర్వాత ఇప్పుడున్న పాయింట్ ఏంటి అంటే విశాఖపట్నం చెప్పండి. ఇప్పుడు రాజలింగయ్య గారు చెప్పినట్లు ఆ పేషెంట్ నే ఒక బుక్ డైరీ రికార్డ్ చేయమంటే బాగుంటుంది కదా. అవును, అదే అంటున్నాను నేను కూడా. ఇప్పుడు అదే ఇప్పుడు మంచి చదువుకునే వాళ్ళు అనుకో సార్, మనము కరెక్ట్ గా వినండి సార్, వినండి ఒక నిమిషం వినండి, తర్వాత వీళ్ళు మాట్లాడుతున్నారు. అయిన తర్వాత ఒక పేషెంట్ మంచి చదువుకున్నవాడైతే మీరు మంచి రెమెడీ ఇచ్చారు, మీకు కరెక్ట్గా అనిపించింది అనుకోండి, వెన్స్ ఇట్ ఈస్ ప్రూవింగ్, అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి ఏ రోజైనా ఏమైనా చేంజెస్ వస్తే రాసుకోమని చెప్పాలి. అవన్నిటిని బట్టి అది ఒక మంచి క్లినికల్ మెటీరియల్గా అవుతుంది మనకు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. ఓకే, అంటే అందరు పేషెంట్లు ఎడ్యుకేటెడ్ అయ్యింది సార్. ఇంటి దగ్గర నోట్ చేయమంటే వాళ్ళు మీకు వచ్చిన టెంపరేచర్ గంటకి ఎంత ఉందో చూడమంటే కూడా చూడలేని పరిస్థితి, కాబట్టి నోటికి ఏదో చెప్తారు. కానీ అది ప్రాక్టికల్ గా కొంతమంది సాధ్యం. ఇట్ వర్క్స్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ది ఫిజిషియన్. డాక్టర్ కొంచెం తెలివిగలవాడై ఉండి ఎవరెవరికి అది కావాలో అది జస్టిస్ చేసుకోవాలి. ఓకే, సరే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, సో విల్ గో ఫర్ అవర్ మమ్ సెషన్. మనకు ఇంతవరకు ఇప్పుడు కూడా కేసెస్ మమ్స్ మా సైడ్ అయితే ఇంకా ఎప్పుడు కూడా పల్స్టీలోనే వస్తున్నాయి సార్. ఇప్పుడు కూడా వన్ సైడ్ వచ్చేసి ఇంకో సైడ్ మారడం, నెక్స్ట్ ఫీవర్స్ ఈవినింగ్ రావడం, ఇవన్నీ కూడా స్టిల్ నౌ పల్స్టిలా ఇస్ ద జీనస్ ఎపిడెమికస్ ఫర్ అవర్ ఏరియా. అట్లా నెక్స్ట్ మనం ఇంతవరకు ఏ డ్రగ్స్ చదువుకున్నాం మమ్స్లో? బెల్లడోనా, గుడ్, పల్స్టిలా, గుడ్, మెర్క్సాల్ సార్, మెర్క్సాల్. ఈ 3 చదువుకున్నాం కదా, ఎక్కువ చదువుకోలేదు, ఇంతవరకు చదువుకున్నాం. ఇంకొంచెం ఫర్దర్గా ముందుకు వెళ్దాం. ఓకే,
ఇంకొక ఇంపార్టెంట్ రెమెడీ, చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ఓకే, ఒక ఆమె వచ్చింది. అంటే ఇది ఇప్పుడు ఎపిడమిక్ కేసు కాదు, అది అంతకుముందు ఎప్పటితో కేసు చెప్తా. ఏమైంది, కార్తీక స్నానాలు చేసి వచ్చింది బాగా. కార్తీక మాసం స్నానాలు చేసేసేసి చల్లగాలికి తల నీళ్ళగా ఉండి, మళ్ళీ అందులో శ్రీశైలం నది స్నానాలు చేసి వచ్చి తడి బట్టలతో దర్శనం చేసుకొని ఇట్లా చేసేసి వచ్చింది. వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఫస్ట్ గొంతు నొప్పి స్టార్ట్ అయింది. గొంతు నొప్పి అని చెప్పింది. అయిన తర్వాత ఆ నెక్స్ట్ డే, అంటే ఆ రోజే గొంతు నొప్పి వచ్చిన ఒక 3-4 అవర్స్కే బాడీ పెయిన్స్ వచ్చాయి. బాడీ పెయిన్స్ వచ్చేసి ఆ రాత్రికి విపరీతమైన చలితో జ్వరం, చలి, ఒళ్ళు నొప్పులు, లెఫ్ట్ సైడ్ బాగా వాచింది, విపరీతమైన ఒళ్ళు నొప్పులు. అసలు అటు ఇటు పొర్లుతూనే ఉంది, అంత ఒళ్ళు నొప్పులు, చలి బాగా ఉంది, చలి. ఆ చల్లగాలి తగిలితే ఎక్కువ అవుతున్నాయి ఈ ఒళ్ళు నొప్పులు, కానీ ఆమెకి ఇబ్బంది, కానీ చల్లగాలి తగిలిందంటే ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు నేను ఒక మెడిసిన్ ఇచ్చా. ఏ మెడిసిన్ అయింది వచ్చు మీరు చెప్పండి? రూస్టాక్స్. కరెక్ట్, రుస్టాక్స్ అని ఇంకేముందా? అంతేనండి, తడిచిన తర్వాత వేసేది అదే. అదొకటేనా, ఇంకేమైనా ఉన్నాయా తడిచిన తర్వాత? రూస్టాక్స్ సార్, ఒళ్ళు నొప్పులు వచ్చేటి రూస్టాక్స్ ఉంటుంది. నా ఉద్దేశం తల స్నానాలు, నదీ స్నానాలు, ఆఫ్టర్ బాత్, చూడరా ఆఫ్టర్ బాత్, ఆ డ్రెంచింగ్ ఇన్ రైన్ వచ్చే రెమెడీస్ ఏ ఉన్నాయా, మీకు ఐడియా ఉందా? ఏంటండి? నాట్రమ్ సార్ కూడా ఉంది సార్. నాట్రమ్, ఫస్ట్ రుస్టాక్స్, ఫస్ట్ గ్రేడ్ రుస్టాక్స్, తర్వాత నాట్రమ్ సల్ఫ్, ఇంకా బ్రయోనియా సార్. బ్రయోనియా కొంతవరకే సార్, ఎక్కువ కాదు. డల్కమరా కూడా. డల్కమరా, డల్కమరా. రోడోడెండ్రాన్ కరెక్ట్ కాదు. రోడోడెండ్రాన్ ఇంత 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 ఫ్రీక్వెంట్ కాదు. ఇంకా యాంటిమ్ క్రూడ్ సార్. కరెక్ట్, యాంటిమ్ క్రూడ్. ఇంకా హెపార్ హెపార్ సల్ఫ్ కాదు. హెపార్ సల్ఫ్ తక్కువ, అంటే చిల్లీ రెమెడీ అంతేగాని ఆఫ్టర్ బాత్ కాదు, ఆఫ్టర్ రివర్ బాత్ కాదు. కొన్ని కేసెస్లో కావచ్చు, 10% కేసెస్లో కావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ చిల్లీ రెమెడీ కనుక, అంతే. ఇవి మెయిన్గా మనకు వచ్చే రెమెడీస్, మనకు తక్కువ గుర్తు రావాల్సిన రెమెడీస్ కంపారిజన్లో. అయిన తర్వాత ఒకదానికి కూడా సిమ్టమ్స్ ఉంటాయి. మనకేంటి, వాడికి రుస్టాక్స్ 200 ఇచ్చా. ఇచ్చిన మళ్ళీ రోజు ఫస్ట్ ఏం తగ్గుతాయి చెప్పండి? ఏ లక్షణాలు తగ్గాలి? చలి తగ్గాలి. ఇంకా ఇంకెవరండి? బాడీ పెయిన్స్ తగ్గుతాయి కదా సార్? బాడీ పెయిన్స్ తగ్గి కంఫర్ట్ అవుతాడు ఫస్ట్. చలి కూడా కొంచెం తగ్గుతుంది, కానీ అంత కాదు. ఫస్ట్ బాడీ పెయిన్స్ తగ్గి కొంచెం కంఫర్ట్ అవుతాడు. నెక్స్ట్ డే జ్వరం తగ్గుతుంది, అప్పుడే తగ్గదు. నెక్స్ట్ డేకి కంప్లీట్ క్లియర్ అయిపోతాడు. యాక్చువల్గా జ్వరం తగ్గి, బాడీ పెయిన్స్ తగ్గి, అన్నీ క్లియర్ అయిపోతాయి. దెన్ రుస్టాక్స్ ఇస్ ద ర్యాంక్ రెమెడీ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ మమ్స్. గుర్తుపెట్టుకోండి, మమ్స్లో కూడా రుస్టాక్స్ చాలా ఇంపార్టెంట్ రెమెడీ. వెన్ ఇట్ ఈస్ అఫెక్టింగ్ లెఫ్ట్ సైడెడ్, గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ గుర్తుపెట్టుకోండి. ఏరా లెఫ్ట్ సైడ్ అగ్రవేషన్ కాదు, కంప్లైంట్స్ ఆఫ్టర్ బాతింగ్, ఎలిమెంట్స్ ఆఫ్టర్ బాతింగ్, పిజినల్స్ రోజు సార్ అట్లా అనమాట. విపరీతమైన చలి ఉంటుంది, ఒక దగ్గర ఉండబుద్ధి కాదు వీళ్ళకి, అటు ఇటు పొర్లాలన్నట్టు ఉంటుంది. సీనియర్స్ కాకుండా జూనియర్స్కి ఎట్లా ఉంది అంటే అర్థం అవుతుందా?
పల్స్టిలా, రోస్టాక్స్, యాంటీఎంక్రూడ్, నాట్రమ్స్, సెపియా, హెడ్, వెట్టింగ్ హెడ్, నోస్ చూసినాం. సార్ బాప్టిషియా అని వస్తుంది సార్. బ్యాప్టిస్ట్ బాప్టిషియా తక్కువ సార్. తక్కువ. సరే, అది రెస్టాక్స్. ఓకే, ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను. ఇది జూనియర్స్ కి గుర్తుపెట్టుకోండి. జూనియర్స్ కి ఈ పాయింట్స్ మోర్ దెన్ ఎనఫ్ టు ప్రిస్క్రైబ్. ఏవి గుర్తుపెట్టుకోండి? ఏవి జూనియర్స్ ఎవరైనా ఉంటే చెప్తారా? సీనియర్స్ కాదు ప్లీజ్, జూనియర్స్ నేర్చుకోవాలి. ఎవరైనా జూనియర్స్ ఉంటే ఒక్కసారి పాయింట్స్ చెప్పండి. ఇది తప్పులేదు, ఏం కాదు. రోస్టాక్స్ యొక్క కేసెస్ మీకేం అర్థమయ్యాయి? సార్ ఫిజికల్లీ రెస్ట్లెస్ సార్ రోస్టాక్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్టర్ బాత్ కాజేషన్ నుంచి వెళ్ళండి సార్. కాజేషన్ నుంచి వెళ్ళండి, కారణం ఆఫ్టర్ రివర్ బాత్ సార్. ఆఫ్టర్ రివర్ బాత్ వెట్టింగ్ హెడ్ ఆర్ వెట్టింగ్ హెడ్, రైనింగ్, అట్లా రైనింగ్, ఇవన్నీ కారణాల మీద రోస్టాక్స్ రావచ్చు. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పాలా? లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అయ్యి ఒళ్ళు నొప్పులు వాటితో స్టార్ట్ అవుతుంది. గుడ్. లెఫ్ట్ మమ్స్ స్టార్ట్ అవుద్ది, లెఫ్ట్ సైడ్ ఎక్కువ స్టార్ట్ అవుద్ది. ఇంకా నైట్ అగ్రవేషన్ సార్. కదులుతా ఉంటారు, ఎక్కువగా కదులుతా ఉంటారు. నైట్ అగ్రవేషన్ ఉంటుంది. నైట్ అగ్రవేషన్ ఎందుకు ఉంటుంది చెప్పండి రోస్టాక్స్ లో? పడుకుంటే వాడు గమ్ము ఉండదు. పడుకుంటే ఎక్కువ బాధలు ఉంటాయి ఒకటి. ఇంకా రెస్ట్ అగ్రవేషన్. కలగకుండా ఉంటే బాధలన్నీ ఎక్కువ అవుతాయి. వాడికి తిరుగుతుంటే బాగుంటుంది. ఎందుకంటే మామూలుగా వాడు జ్వరం, రోస్టాక్స్ వాడికి జ్వరం వస్తే ఏం చేస్తాడు తెలుసా? ఇంట్లో పడుకోడు వాడు. ఇంట్లో పడుకోరా, రెస్ట్ తీసుకోరా, నొప్పులు ఎక్కువైతాయి, ఏం చేయాలా అని వెళ్ళి చిలకలకి వెళ్ళి పని చేస్తా అంటాడు. వాడు చిలకలకి వెళ్ళి పని చేస్తుంటే వాడికి హాయిగా ఉంటుంది. ఎందుకు చెప్పండి? రోస్టాక్స్ వాడికి బెటర్ బై మూమెంట్ అండ్ బెటర్ బై వర్క్. ఇంకోటి ఏంటి? బిగిసిపోయినట్టు ఉంటుందండి. బిగిసిపోయినట్టు ఉంటుంది పార్ట్స్. అదే ఒంటరిగా రెస్ట్ గా ఉంటే ఎక్కువ అవుతుంది. అది పొలాల్లోకి వెళ్ళి పని చేస్తుంటే వాడికి రిలీఫ్ ఎందుకు ఉంటుంది అంటే ఎండకు బాగుంటుంది. పని చేస్తుంటే ఏం బాగుంటుంది వాడికి. మనసులో కూడా మోస్ట్ ఇండస్ట్రియస్ పర్సన్. అర్థమైందా? ఎప్పుడు ఏదో పని చేస్తుంటే వాళ్ళకి హాయిగా ఉంటుంది. వాళ్ళకి పడుకుంటే ఎక్కువ అవుతాయి బాధలు. అందుకని రాత్రి కూడా వాడికి బాధలు ఎక్కువ అవుతాయి. చల్లగాలికి ఎక్కువ అవుతాయి, నైట్ టైం కూడా బాధలు ఎక్కువ అవుతాయి. ఇంకా వాడికి నెక్స్ట్ టంగ్ ఎట్లా ఉంటుంది రోస్టాక్స్ వాడికి? చెప్పండి, రోస్టాక్స్ వాడికి టంగ్ ఎట్లా ఉంటుంది? టిప్ ఆఫ్ ది టంగ్ రెడ్ కలర్ సార్. ఓకే, ఇంకా త్రికోణం ఉంటుంది సార్. టంగ్ ముందు కొంచెం త్రికోణం లాగా. కానీ అంటే మనకి త్రికోణం లాగా క్లియర్గా కనిపించదు యాక్చువల్గా చెప్పాలంటే కూడా. బుక్స్లో అట్లా రాసుకుంటారు కానీ ఎట్లా ఉంటుందంటే రెడ్ కొంచెం టిప్పు లాస్ట్లో ఉంది, లాస్ట్ కొంచెం రెడ్గా టిప్పు కొంచెం రెడ్ గా ఉంటుంది. అది మన క్లాసికల్గా అట్లా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా సరే, ఇవి జూనియర్స్కి నేర్చుకోవడానికి చాలు యాక్చువల్ చెప్పాలంటే. ఇంకా సీనియర్స్ కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తా. ఇది జూనియర్స్కు రాసుకోవచ్చు కానీ అంటే ఈ సిమ్టమ్స్ మీరే మంది చేయొచ్చు. ఒకటి కాజేషన్, వర్షంలో తడిసిన, తలస్నానం లేచిన, వీటన్నింటి వల్ల వచ్చే వాటిలో రోస్టాక్స్ వెరీ ప్రామినెంట్ డ్రగ్. రెండో పాయింట్ విపరీతమైన ఒళ్ళు నొప్పులు. మూడో పాయింట్ స్పీడ్ ఎట్లా ఉంది? స్లో ఉందా, ఫాస్ట్ ఉందా? రోస్టాక్స్ యొక్క స్పీడ్ ఎట్లా ఉంటుంది? ఫాస్ట్. బెల్లడోనా ఎక్వివలెంట్ అంత ఫాస్ట్ కాదు కానీ కొంచెం తక్కువ. అర్థమైందా? అది కొంచెం ఫాస్ట్ వస్తుంది. బ్రయోనియా జెల్సియం మీద స్లో కాదు, మధ్యలో ఉంటుంది. సో ఆ రోజే వాడికి కొంచెం ఎక్కువ వచ్చి మళ్ళీ రోజు ఇంకా పెరుగుతాయి రోస్టాక్స్ వాడికి.
సో ఈ స్పీడ్ ఆఫ్ ది రెమెడీ కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలా రోస్టాక్స్ వాడికి ఇవ్వాలంటే. నెక్స్ట్ 4th పాయింట్, చలి, విపరీతమైన చలి. బాడీ పెయిన్స్ వల్ల ఒక దగ్గర కూర్చోలేడు, ఒక దగ్గర పడుకోలేడు, అటు ఇటు పొర్లుతూ ఉండాలి. ఇవి రోస్టాక్స్ మీకు మంది వాళ్ళని గుర్తుంచుకొని ఈ మంది చేస్తే వాడికి కొంచెం వెయిట్ చేస్తే మొత్తం తగ్గిపోతాయి. ఓకేనా? అది నెక్స్ట్ సీనియర్స్కి ఇంకొంచెం పాయింట్స్ యాడ్ చేస్తా, ఇంకొంచెం అంతే అక్యూట్లోనే. పెయిన్స్ ఇన్ ద బ్యాక్ కంపెలింగ్ టు మూవ్ కాన్స్టెంట్లీ ఇన్ బెడ్. అటు ఇటు 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 పొర్లుతుంటే హాయిగా ఉంటుంది వాడికి. ఇది ఒకసారి చూసి మనము ఆర్సిగాలో కూడా అనుకుంటాం, కానీ కాదు. నెక్స్ట్ రొమాటిక్ డ్రాయింగ్ అండ్ టీరింగ్ పెయిన్స్ ఇన్ ద లిమ్స్ వర్స్ డ్యూరింగ్ రెస్ట్ రిజల్ట్ బై కంటిన్యూడ్ మోషన్. అందుకని మా సైడు ఒకసారి ఎక్కువ మటుకు రోస్టాక్స్ దొరుకుతూ ఉంటుంది. ఎందుకు? అబ్బా ఇంట్లో ఉంటే బాగుండదయ్యా, చిలకలు పోతేనే బాగుంటుంది అంటారు వాళ్ళు. చిలకలు పోయి పని చేసుకుంటే అసలు ఇబ్బంది ఉండదు, మళ్ళీ ఇంటికి వస్తే ఇబ్బందులు తెలుస్తాయి అంటారు. రోస్టాక్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఫ్రమ్ ఓవర్ లిఫ్టింగ్ ఇన్ స్ప్రెయిన్స్ అండ్ కన్ఫ్యూషన్స్. అతిగా శారీరక శ్రమ ఎక్కువ అయిన తర్వాత కూడా మనతో రోజు విపరీతంగా ఒళ్ళు నొప్పులు ఉంటే మరి రోస్టాక్స్ ఇస్ ద వండర్ఫుల్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. శారీరక శ్రమ, అతిగా శారీరక శ్రమ. ఇప్పుడు మామూలుగా వాడు ఎంత చేయగలుగుతాడు రెగ్యులర్గా, ఆ బాడీ దానికి అకష్టం అయిపోయి ఉంటుంది. ఇంకా ఎక్కువ ఒక 10 కిలోలు ఎత్తేవాడు 50 కిలోలు ఎత్తుకొని అటు ఇటు 5-6 సంచులు మోసాడు అనుకో, ఇక అయిపోయింది. మళ్ళీ రోజు విపరీతమైన ఒళ్ళు నొప్పులు, నడునొప్పి, అబ్బా అబ్బా అంటుంటాడు. అప్పుడు ఏం చేస్తారు? ఏమంది ఇస్తారు? రోస్టాక్స్ 200 డోసెస్ ఇస్తే రోస్టాక్స్. ఓవర్ స్ట్రైనింగ్ వల్ల రెస్ట్లెస్ తిరుగుతూ ఉంటే బాగుంటుంది అంటే రోస్టాక్స్. ఒళ్ళంతా నల్లగొట్టినట్టుంది, పచ్చి ముద్దలాగా ఉంది, అసలు ముట్టుకొనియట్లేదు అంటే ఆర్నిక. ఓకేనా సార్? నెక్స్ట్ సార్ ఓవర్ స్ట్రెయిన్ వల్ల కూడా ఉంటుంది కదా? ఓవర్ స్ట్రెయిన్ వల్లనే, ఓవర్ స్ట్రెయిన్ వల్లనే రోస్టాక్స్. నెక్స్ట్ పెయిన్స్ అండ్ స్టిఫ్నెస్ వర్స్ ఇన్ ది కంబైన్సింగ్ ది టు మూవ్ బెటర్ బై కంటిన్యూడ్ మోషన్. ఇది కూడా మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ది రోస్టాక్స్, గుర్తుపెట్టుకోండి. ఏవి? వాడికి కూర్చొని లేస్తే విపరీతమైన ఒళ్ళు నొప్పులు వస్తాయి. మరి కొంచెం మెల్లగా ఇంకా ఆ రోజు తప్పదు కదా, కొంచెం వెళ్ళి స్నానం చేయాలి కదా, అటు ఇటు తిరుగుతూ ఉంటే హాయిగా ఉంటుంది. వేడి నీళ్ళతో స్నానం చేసామనుకో ఆ నిమిషం బాగుంటుంది. ఎండకు పడుకుంటారు రోస్టాక్స్ వాళ్ళు, ఎండకు పడుకుంటారు. ఎందుకు? చల్లగాలికి వస్తే చలి పెడతారు. ఎండకు పడుకుంటే హాయిగా ఉంటుంది. ఎండకు పడుకోవడం అట్లా పడుకోరు, అటు ఇటు పొర్లుతూ ఉంటారు. టిపికల్ రోస్టాక్స్. నెక్స్ట్ continued better by continued motion relieves. అది tongue is cracked, coated all except a triangular space at the tip which is very red. Tongue cracked and coated all except a triangular space at the tip. ఒక టిప్ లో కొంచెం ట్రయాంగులర్ స్పేస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ యూస్ఫుల్ ఇన్ఫ్లుయెంజా విత్ ఏకింగ్ ఇన్ ది బోన్స్, sneezing and coughing, dry cough in old people డ్రై కాఫ్ లో వాతావరణం చల్లబడిన తర్వాత వచ్చే వాటిలో కూడా ఇది ఎక్సలెంట్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. చికెన్ గున్యాలో ఇది చాలా ప్రాణాలని కాపాడింది. ఇది రోస్టాక్స్ లో ఏ సిమ్టమ్స్ వచ్చే చికెన్ గున్యా తగ్గిందంటే, వాళ్ళు రాత్రి పడుకున్నప్పుడు బాగానే ఉన్నారు, ఉదయం లేవగానే విపరీతమైన నొప్పులు 102, 103 ఫీవర్ వచ్చేది ఈ రోస్టాక్స్ వాళ్ళకి. ఫస్ట్ పెయిన్ జాయింట్లోనే స్టార్ట్ అయ్యేది వాళ్ళకి, ఏదో ఒక జాయింట్లోనే స్టార్ట్ అయ్యేది. అయిన తర్వాత కూర్చొని లేవడానికి పోతే అస్సలు వచ్చేది కాదు, మళ్ళీ కొంచెం నడుస్తూ ఉంటే ఫ్రీ అయ్యేది. ఈ సిమ్టమ్స్ రోస్టాక్స్ వన్నే వేసేవాళ్ళం, వన్నే వేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చేవి. అయిన తర్వాత నొప్పులు అవి తగ్గి, జ్వరం తగ్గి, ఏ సిమ్టమ్ వచ్చేది చెప్పండి రోస్టాక్స్ పేషెంట్లలో? చికెన్ గున్యాకి రోస్టాక్స్ వన్నే వేసాం కదా, వేసిన తర్వాత నొప్పులు అవి తగ్గి, జ్వరం తగ్గుతోంది. ఏ సిమ్టమ్ వచ్చింది నెక్స్ట్? ఎవరైనా
ఆహా, ఏ సిమ్టమ్స్ వచ్చేవి? చింతలపూడి శ్రీనివాస్ సార్. ఆ సిమ్టమ్స్ ఏమొచ్చేవి సార్? జ్వరం తగ్గిన తర్వాత ఏ లక్షణాలు వచ్చేవి? నీరసం వస్తుంది సార్. హార్ట్ ప్రాబ్లమ్స్ జాయింట్ వస్తుంటాయి. పెయిన్స్ వస్తాయి సార్. కాదు. చెప్పండి శిరీష గారు. హార్ట్ ప్రాబ్లమ్. జాయింట్ పెయిన్స్ వస్తాయి సార్ సివియర్ గా. జాయింట్ పెయిన్స్ తగ్గినాయి. మనం రుస్టాక్స్ 1 ఇచ్చిన తర్వాత ఫీవర్ తగ్గింది, బాడీ పెయిన్స్ తగ్గినాయి. నెక్స్ట్ వచ్చిన సిమ్టమ్స్ ఏమున్నాయి చికెన్ గున్యాలో? నీరసం సార్. నీరసం ఇంప్రూవ్మెంట్ వస్తుంది సార్, నీరసం బాగా తగ్గుతుంది. వాపులు సార్, వాపులు. స్వెల్లింగ్స్ వచ్చాయి, కరెక్ట్. ఇంకా టిపికల్ రావచ్చు. ఏంటండి? స్కిన్ మీదకి ఏమైనా రావచ్చు. రెడ్ ర్యాషెస్ బాగా వచ్చేయండి అప్పుడు. రుస్టాక్స్ కేసెస్ లో ఇవి తగ్గిన తర్వాత మల్తరోజు అమ్మదో విపరీతమైన ర్యాషెస్ వచ్చేవి, బాగా రెడ్ ర్యాషెస్ వచ్చేవి. ర్యాష్ వచ్చి సార్ మళ్ళీ ర్యాషెస్ వచ్చాయి అని అప్పుడు చికెన్ గున్యా పాంప్లెంట్ ఉంటే తీసేవండి. కొందరికి ర్యాషెస్ వస్తాయని కూడా అందులో రాస్తారన్నమాట వాళ్ళు. అంటే దీని ఈజ్ గుడ్ సైన్. స్కిన్ మీకు ఎర్ర ర్యాషెస్ వస్తే ఇంకా తగ్గిపోయినట్టు. ఆ మళ్ళీ ప్లాస్బో ఇచ్చి పంపించేస్తే కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. రుస్టాక్స్ వాడికి స్కిన్ కంప్లైంట్స్ ఎక్కువ, గుర్తుపెట్టుకో. ఆ స్కిన్ కంప్లైంట్స్ కూడా ఇచ్చింగ్, బర్న్, ఇచ్చింగ్ ఇవన్నీ ఉండేవి. బాగా విపరీతమైన దురద ఉండేది అట్లా. నెక్స్ట్ సార్ ఇక్కడ ఒక డౌట్ సార్ ప్లీజ్. చెప్పండి. సార్ ఇక్కడ కూడా ఒకవేళ సపరేషన్ ఆఫ్ ఎరప్షన్స్ వల్లనే అతను చికెన్ గున్యాకు లోన్ అయిందా సార్ ఇన్ ఫ్యూచర్ లో? లేదు అట్లేం లేదు. చికెన్ గున్యాలో వన్స్ యువర్ రెమెడీ ఇస్ రైట్, కొన్ని కేసెస్లో మాత్రం స్కిన్ ఎరప్షన్స్ వచ్చేవి. నో హిస్టరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ ఎరప్షన్స్ అట్లా. నెక్స్ట్ అయిన తర్వాత ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఐస్ కూడా చాలా ప్రామినెంట్గా ఉండేది. ఈ యొక్క మీకు ఈ మమ్స్లో కూడా కొన్ని కేసులో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఐస్, రెడ్నెస్ ఆఫ్ ఐస్ కూడా ఉంటుంది. అది కూడా నోట్ చేసుకోవాలి మీరు. కొంచెం గాలి తగిలితే దురద ఎక్కువ అవుతుంది, గాలి తగిలితే దగ్గు ఎక్కువ ఉంటుంది. మమ్స్లో దగ్గు జలుబు కూడా గాలి తగిలితే ఎక్కువ అవుతుంది. అంటే రుస్టాక్స్ కూడా మైండ్లో పెట్టి రావాలి అది కూడా. ఓకే. నెక్స్ట్ ఇవి బాధలు. అదే పేరు కూడా ఉంది కదా మేషర్. ఈ మనిషికి గాలి పిల్లలని కూడా పేరు, గాలి వల్లకే వస్తాయి అంటారు కదండి. ఏంటండి మీది వాయిస్ లో ఉంది సార్? ఈ మమ్స్ అనేవి గాలి పిల్లలు, గవత బిల్లలు అంటారు వాటిని. గాలి నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను మీకు అది ఎట్లా వస్తాయని కూడా. ఫస్ట్ క్లాస్లో అన్ని క్లియర్ చెప్పాను మీకు. అంటువ్యాధి ఎట్లా అవుతుంది, అంటువ్యాధి ఎట్లా కాదు, ఎలాంటి వాళ్ళకి తగులుతుంది. వెన్ దెర్ ఈజ్ లేటెంట్ సోరా దోస్ పర్సన్ విల్ బి ఎఫెక్టెడ్. లోపల సోరా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వంశకి అఫెక్ట్ అవుతారు, వాళ్ళకి మాత్రమే అంటువ్యాధిగా పరిణమిస్తుంది. మిగతా వాళ్ళ పక్కన ఉన్న కూడా వాళ్ళకి అంటువ్యాధి రాదే మరి, అట్లా అనమాట. ఇది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. అందుకని తుమ్ములు, దగ్గు వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. ఓకే. నెక్స్ట్ అగ్రవేషన్ ఫ్రమ్ రెస్ట్, అగ్రవేషన్ ఫ్రమ్ రైజింగ్ ఫ్రమ్ ది సీట్. కూర్చొని లేస్తే ఎక్కువ ఉంటాయి బాధలు. అయితే కీలవాతంలో ఎవరికైనా సరే ఉదయం లేవని కొంచెం నొప్పులు ఎక్కువ ఉంటాయి, కూర్చొని వస్తే ఎక్కువ ఉంటాయి. అందుకని అందరికి రుస్టాక్స్ ఇచ్చి అట్లా ఇచ్చేయద్దు, ఎందుకు కామన్ సిమ్టమ్ అది కీలవాతంలో. నెక్స్ట్ అగ్రవేషన్ ఎట్ నైట్. తుఫాను వాతావరణంలో బాధలు ఎక్కువ, వర్షాకాలంలో బాధలు ఎక్కువ, ఓకే, చలికాలంలో బాధలు ఎక్కువ. బెటర్ బై కంటిన్యూడ్ మోషన్, అట్లా తిరుగుతూ ఉంటే బాగుంటుంది. చేంజ్ ఆఫ్ పొజిషన్, పొరుతుంటే హైగా ఉంటుంది. నెక్స్ట్ వ్రాపింగ్ అప్, వెచ్చగా కప్పుకుంటే బాగుంటుంది. ఇది రుస్టాక్స్ యొక్క కంపారిటివ్ రెమెడీ ఏదంటే కాల్కేరి కారం కూడా ఒకసారి వస్తుంది, కొన్ని కేసెస్లో రోటా వస్తుంది. వంశంలో మాత్రం కాల్కేరి కారం అవసరం ఉంటే వేయచ్చు, లేదా అక్కర్లేదు, రుస్టాక్స్తో తగ్గిపోతుంది. ఓకే. ఇది రుస్టాక్స్ యొక్క సిమ్టమ్స్. ఓకే. ఒక్క నిమిషం, మా కెంట్ గారు కొన్ని మంచి పాయింట్ ఇచ్చినట్టున్నారు, ఒకసారి చూస్తాను. ఇట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ ఫర్ ది గ్లాండ్స్ అంటారు కెంట్.
యాక్చువల్గా మజిల్స్ అనుకుంటాం మామూలుగా, కండరాల మీద ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి బాడీ పెయిన్స్ వస్తేనే రుస్టాక్స్ అనుకుంటాం, కానీ ఇట్ హ్యాస్ ఆల్సో ఎఫెక్షన్ ఆన్ ద గ్లాండ్స్. కెంట్ గారు చెప్పిన పాయింట్, నేను చెప్పిన పాయింట్ కాదు. నెక్స్ట్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గ్లాండ్స్ దట్ ఆర్ హాట్ అండ్ వెరీ పెయిన్ఫుల్. చాలా నొప్పి ఉంటుంది రుస్టాక్స్ యొక్క వాడికి మాంసంలో, విపరీతమైన పెయిన్ ఉంటుంది, కొంచెం పెయిన్ కాదు, చాలా పెయిన్ ఉంటుంది. గ్లాండ్స్ దట్ ఆర్ హాట్ అండ్ వెరీ పెయిన్ఫుల్, బాగా వేడిగా ఉంటాయి, విపరీతమైన నొప్పి, చాలా సివియర్ పెయిన్ ఉంటుంది రుస్టాక్స్ యొక్క మాంసంలో. నెక్స్ట్, హాప్ దే ఆర్ హాట్ అండ్ ఎండ్ ఇన్ ఏ సపరేషన్. చీమ్ బట్ బాగా వేడిగా ఉండి ఓసారి చీమ్ బట్టే వాటిలో కూడా రుస్టాక్స్ వస్తుందంట. అసలు నేను యాక్చువల్లీ ఇట్లా ఈ యాంగిల్ ఎప్పుడు ఇవ్వలేదు. ఆబ్సెస్ ఆఫ్ ది యాక్సిలరీ గ్లాండ్స్ అండ్ లింఫ్, అది పెరాటిడ్ గ్లాండ్స్. పెరాటిడ్ బంసులో వచ్చి ఓసారి చీమ్ పడితే కూడా రుస్టాక్స్ వస్తుందంట. నాకు 5-6 మంది ఆథర్స్ చెప్పారు ఆ పాయింట్ని. మంసంలో చీమ్ పడితే కూడా ఇది వస్తుంది. నెక్స్ట్, అన్క్వెంచబుల్ థర్స్ట్ ఫర్ వాటర్. థర్స్ట్ ఎక్కువ ఉంటుందండి, చాలా ఎక్కువ ఉంటుంది. గ్రేట్ డ్రైనెస్ ఆఫ్ మౌత్ ఎట్ ది కోలింగ్స్ బ్రింగ్స్ ఆన్ చిల్లీనెస్. వాడికి విపరీతమైన దాహం ఉంటుంది. థర్స్ట్ ఈస్ ఆఫెన్ వైలెంట్ అంటాడు రుస్టాక్స్లో. అసలు ఈ పాయింట్ని మనం చూసుకోం. విపరీత దాహం ఉందంటే ఎక్కడ బ్రెయిన్ అనుకుంటాం, కానీ రుస్టాక్స్ వాడికి విపరీతమైన దాహం ఉంటుంది, చాలా దాహం ఉంటుంది, చల్లగా తాగాలంటుంది. పొరపాటు చల్ల తాగిండా విపరీతమైన చలి వస్తుంది, విపరీతమైన చలి వస్తుంది. అది అంటే మనకు కొన్ని పాయింట్స్ మనకు రుస్టాక్స్ కాదనుకుంటాం యాక్చువల్గా, కానీ రుస్టాక్స్లో అంతగానం దాహం ఉంటుంది సార్. నెక్స్ట్, 4 o'clock అగ్రవేషన్ ఉంటుంది రుస్టాక్స్లో. ఇది కూడా మనం తక్కువ చూసుకుంటాం. మార్నింగ్ 4 o'clock అగ్రవేషన్, వాడికి డయేరియా కానీ ముక్కులోంచి బ్లడ్ కానీ ఇవన్నీ కూడా 4 o'clock ఎక్కువ వస్తుంటాయి. ఓకే, ప్రెగ్నెన్సీ లేడీస్లో అబార్షన్ ఎక్కువ స్ట్రెయిన్, అంటే ఎక్కువగా బాగా కష్టపడి ముందు రోజు ఏదో వర్షం పడుతోంది, ఇది అప్పుడేమవుతుంది, రైతులు పాపం ఏం చేస్తారు, పంటలు చేతికి వచ్చే టైంలో వర్షం పడింది అనుకో, ఏం చేస్తారు అంటే నిద్రలో పడ్డా వర్షం పడ్డా అట్లాగే మొత్తం తెంపుకొని వచ్చేసి ఎంత వస్తే అంత పాపం వాళ్ళకి చేతికి వస్తాయి కదా, ఆ వర్షం తడుచుకుంటూ అట్లాగే అన్ని వాళ్ళ వడ్ల గింజలు మొక్కజొన్నలు అన్ని తీసుకొని వస్తారు పాపం. ఎందుకు, వర్షం పాడైపోతాయని. తీసుకొని వచ్చిన తర్వాత ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీ అనుకో, ఆమె మళ్ళీ రోజు అబార్షన్ వస్తుంది అనుకో, అబార్షన్ అవుతుంది అనుకో, అప్పుడేమి ఇవ్వాలా, రుస్టాక్స్ సార్. కరెక్ట్, రుస్టాక్స్ ఇస్తే అబార్షన్ని కాపాడుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. అప్పుడు రుస్టాక్స్ 200 డోస్ ఇచ్చామనుకో, ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసే దగ్గర ఎక్కువ వ్యవసాయం ఆధారాలు ఉంటాయి కదా, ఇలాంటి పాయింట్స్ ఎక్కువ ఉపయోగపడతాయి మనకి. రుస్టాక్స్ 200 డోస్ ఇచ్చారనుకోండి, వెంటనే అబార్షన్ అయిపోద్ది, అబార్షన్ అయిపోయి బ్లీడింగ్ అయిపోద్ది. అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ ఫర్ ది అబార్షన్. ఇప్పుడు రుస్టాక్స్లో డౌట్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ యాక్చువల్గా ఏంటంటే, మంచి పాయింట్స్ నేను కూడా నేర్చుకున్నాను, మీకు చెప్పడానికి నేర్చుకొని ఇవాళ. ఎందుకంటే రుస్టాక్స్లో పస్ ఫార్మేషన్ ఆప్సిస్ ఉంటాయని ఇంత అనుకోలే నేను. మనకు పస్ అనగానే టక్కున సైలీషాను మెర్సాలు ఇవే గుర్తొస్తాయి. ఇంకా ఎన్ని డౌట్స్ జూనియర్స్? మాస్టర్ నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. రుస్టాక్స్ లోని బెటర్ బై ప్లెజర్ ఉంటుంది సార్, ప్రెషర్ బ్రయోనియా లాగా ఉండదు సార్. ఇందులో అదే ఉంటుంది, బెటర్ బై మూమెంట్ ఉంటుంది. ఎస్ సార్, అవును సార్. మూమెంట్ అనేది బెటర్ బై మూమెంట్ ఉంటుంది కదా సార్. అంటే ఈ పెయిన్స్ లోని ప్రెషర్ ఏమైనా అంత ప్రామినెంట్. ఓకే సార్.
ఓకే. బెటర్ బై ఓకే సార్. ప్రెషర్ అనేది చెల్లోనియంలో కూడా ఉంటుంది. చైనాలో కానీ ఆఫ్రికాలో కానీ ప్లమ్మమెట్లో కానీ బెటర్ బై బర్త్ ఫ్రమ్ టచ్, బెటర్ బై హార్డ్ ప్రెషర్. చైనా, ఆర్నికా, ఓకే సార్. ప్లమ్మమెట్ వీటిలో టచ్ చేస్తే బాధలు ఎక్కువ అవుతాయి, హార్డ్ ప్రెషర్ వల్ల హాయిగా ఉంటుంది. ఓకేనా సార్? ఇంకెవరికైనా ఓకే డౌట్స్? సార్. ఓకే సార్. నెక్స్ట్ సార్ ఒక చోట ఒక పాయింట్ చెప్పారు సార్. సార్ చెప్పండి. అప్పర్ లిమ్స్ లెఫ్ట్, లోయర్ లిమ్స్ రైట్ సైడ్ ఉంటాయట అండి. ఒకసారి చోటు చూసాను. పెయిన్స్ ఇన్ డయాగ్నల్ అంటారు సార్ వాటిని. లెడంపాల్ సార్, లెడంపాల్. చాలా ఉంటాయి రెమెడీస్. సగార్కియాస్, లెడంపాల్ చాలా ఉంటాయి, చూసుకోవాలా మీరు. పెయిన్స్ ఇన్ డయాగ్నల్ చూడరా జనరాలిటీస్ లో, పెయిన్స్ ఇన్ డయాగ్నల్. సరే, అది వేరే పాయింట్ సార్, అది మళ్ళీ చూసుకుందాం. సరే, నెక్స్ట్ విల్ గో ఫర్ ది అనదర్ రెమెడీ, ఎందుకంటే టైం లేదు, సరిపోదు మళ్ళీ. విల్ గో ఫర్ ది అనదర్ రెమెడీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రెమెడీ. ఒక ఆయనకి వాతావరణం మారిపోయిన తర్వాత వెంటనే లెఫ్ట్ సైడ్ మమ్స్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ మమ్స్ వచ్చిన తర్వాత వాతావరణ మార్పు వల్ల మార్పు వచ్చింది, లెఫ్ట్ సైడ్ మమ్స్ వచ్చాయి. మమ్స్తో పాటుగా ఏమైంది? విపరీతమైన నోరు వాసన, సీమ్ వాసన, పండ్ల గుర్తులు ఉన్నాయి. అయిన తర్వాత గొంతు నొప్పి ఉంది. విపరీతమైన వాసన, నొప్పి బాగా ఇంత బాగా వాచింది, లెఫ్ట్ సైడ్ వాచింది మోస్ట్లీ ఎక్కువ మరి. రాత్రి ఆగానే బాగా పోట్లు మంటలు ఎక్కువ అవుతున్నాయి. ఇట్లాంటి కేసెస్ చాలా సివియర్గా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఆ మందు ఇస్తే ఆ మరుసటి రోజు కొంచెం ఆ పోట్లు మంటలు తగ్గి, ఆ మరుసటి రోజుకి నొప్పులు తగ్గి, ఆ మళ్ళీ జ్వరం కూడా తగ్గింది. 1-2 days పట్టింది ఆ కేసులో. ఏమి ఇచ్చి ఉంటాం మందు అందులో? లెక్సస్ ఇచ్చి ఉంటాం సార్. మెర్క్యూబిన్ అయోడ్ సార్. మెర్క్సాల్. మెర్క్యూబిన్ అయోడ్. డల్కెమరా. మెర్క్బిన్ అయోడు, మెర్క్సాల్, డల్కెమరా, ఇంకోటి లెక్సస్ సార్. లెకసిస్. ఓకే, ఇంకా మెర్కార్, ఇంకా ఎవరెవరు? ఇంతేనా? ఓకే, కరెక్ట్, చెప్తా వినండి. ఓన్లీ లెఫ్ట్ సైడ్ అని లెక్ససిస్, రైట్ సైడ్ లైకోపోడియం ఎక్కాలి కొంతవరకే, అది కంప్లీట్ కాదు. అయిన తర్వాత ఇందులో పండ్ల గుర్తులు ఉన్నాయి, విపరీతమైన వాసన ఉంది, ఇవన్నీ కూడా లెక్సిస్ లో ఉండవు. సో వీ కెన్ రూల్ అవుట్ ద లెకసిస్ కదా. నెక్స్ట్ ఇంకో రెమెడీ ఏం చెప్పారు? లెక్సిస్ కాకుండా ఇంకోటి ఇదిరా, డల్కమరా. డల్కమరా ఎందుకు అవుద్ది అసలు? ఏ ఇండికేషన్ డల్కమరా ఇందులో? వాతావరణ మార్పు ఒకటే అన్నారు, కరెక్ట్. డల్కమరా కూడా వాతావరణ మార్పు. అయితే దాంతో పాటుగా మిగతా లక్షణాలు కూడా సరిపోవాలి. ఇది వాతావరణ మార్పుతో పాటు చల్లదనానికి ఎక్కువ అవడం, ఇవన్నీ కూడా ఇంప్రింట్స్ ఆఫ్ టీత్, నెక్స్ట్ వాసన, ఇవన్నీ కూడా డల్కమరాను సూచించాలి. సో వీ కెన్ రూల్ అవుట్ ద డల్కమరా, కరెక్ట్. ఇట్లా రాసుకున్న తర్వాత మనకు ఐడియా వస్తుంది. తర్వాత ఏంటి? మెర్క్సాల్ కూడా కొంతవరకు పనిచేయచ్చు యాక్చువల్గా, కానీ కంప్లీట్ మెర్క్సాల్ కాదు ఇది. అప్పుడు ఏది పనిచేస్తుంది? నాగరాజు గారు చెప్పారు, మెర్క్బిన్ అయోడియం.
మెర్క్బినయోడియం. మెర్క్సాల్కి మెర్క్బినయోడికి డిఫరెన్స్ ఏంటి అంటే మెర్క్బినయోడియంలో ఈ గ్లాండ్ ఏదైతే ఉంటుందో విపరీతమైన హార్డ్ ఉంటుంది. నేను ఇప్పుడు డిఫరెన్షియేట్ చేసుకుంటూ చెప్తాను మీకు. ఎందుకంటే మెర్క్సాల్కి మెర్క్బినయోడికి అర్థం కావాలి కదా మనకి డిఫరెన్స్. మెర్క్సాల్లో కూడా నైట్ అగ్రవేషన్ ఉంటుంది, మెర్క్బినయోడ్లో కూడా నైట్ అగ్రవేషన్ ఉంటుంది. రెండిట్లో కూడా ఇంప్రింట్స్ ఆఫ్ టీజ్ ఉంటుంది, రెండిట్లో కూడా విపరీతమైన వాసన ఉంటుంది. కానీ మెర్క్బినయోడ్లో ఏంటి అంటే వాతావరణ మార్పుల తర్వాత వచ్చే రెమెడీస్లో వన్ ఆఫ్ ది ర్యాంక్ రెమెడీ మెర్క్బినయోడ్. గుర్తుపెట్టు. మీకు కావాలంటే ఒకసారి శ్వేతదీపం మ్యాగజైన్లో బుజ్జి గారు ఇచ్చిన మెర్క్బినయోడ్ చదవండి. శ్వేతదీపంలో ఒకసారి ఆర్టికల్ ఇచ్చారు, మెర్క్బినయోడ్ అందులో ఉంది. అందులో లెఫ్ట్ సైడెడ్ మమ్స్ వెరీ హార్డ్, చాలా హార్డ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చాలా హార్డ్గా ఉండి విపరీతమైన నొప్పి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మెర్క్బినయోడ్లో లెఫ్ట్ సైడ్ ఈజ్ మోర్ ప్రామినెంట్. మెర్క్బినయోడ్ చాలా ప్రామినెంట్గా ఉంటాయి. నెక్స్ట్ బోత్ ఆర్ హార్ట్ పేషెంట్. గుర్తుపెట్టుకోండి, రెండింటి కూడా మామూలుగా ఎక్కువ మెర్క్బినయోడ్ ఏమో, మెర్క్సాల్ ఏమో ఎక్కువ ఎండపడదు, ఎక్కువ చలి పడదు. మెర్క్బినయోడియం వారికి అయోడియం ఉంది కదా, అయోడియం ఇస్ దే వెరీ హార్ట్ పేషెంట్. కానీ ఎండ అస్సలు పడదు, వేడి అస్సలు పడదు మెర్క్బినయోడియం వారికి. దాహం విపరీతంగా ఉంటుంది, మెర్క్సాల్లో ఉంటుంది, మెర్క్బినయోడియంలో కూడా ఉంటుంది కదా. నెక్స్ట్ హైపర్ యాక్టివ్గా ఉంటారు, బాగా చాలా హార్డ్గా ఉంటుంది, చెప్పాగా ఇంతకుముందే. లెఫ్ట్ సైడ్ మోస్ట్ ప్రామినెంట్ ఇస్ ద లెఫ్ట్ సైడెడ్. మోర్ ర్యాపిడ్, చాలా ర్యాపిడ్గా వస్తుంది. మెర్క్సాల్ కన్నా చాలా ర్యాపిడ్గా ఉండేది మెర్క్బినయోడ్. గుర్తుపెట్టుకోండి, మెర్క్సాల్ కన్నా ఎక్కువ ర్యాపిడిటీ ఉంటుంది, ఎక్కువ ఇండ్యూరేషన్, గట్టిపడడం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అల్సర్స్ కూడా ఉండొచ్చు మెర్క్బినయోడ్లో. లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ వస్తే మెర్క్బినయోడ్ వేయద్దు. గుర్తుపెట్టుకోండి, మెర్క్బినయోడ్ ఈజ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ లెఫ్ట్ సైడ్ ఓన్లీ. వెరీ వైలెంట్ పెయిన్. పెయిన్స్ మరీ ఎక్కువగా ఉండి పోట్లు మంట లేకపోతే మెర్క్బినయోడ్ కాకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, అంత తీవ్రతగా అంత వైలెన్స్ లేకపోతే మెర్క్బినయోడ్ కాకపోవచ్చు. మెర్క్బినయోడ్ గారు విపరీతమైన వైలెన్స్ ఉంటుంది, విపరీతమైన పెయిన్స్లో విపరీతమైన నొప్పి ఉంటుంది. స్పీడ్ ఆఫ్ ది డిసీజ్ వేర్ నాట్ ఫాస్ట్. మెర్క్బినయోడ్ ఇవ్వకూడదు. ర్యాపిడ్గా లేదనుకో, ఒక 1 monthలో 1 weekలో 10 days తర్వాత మెల్లమెల్లగా వచ్చింది అనుకో లెఫ్ట్ సైడ్, అది మెర్క్బినయోడ్ కాకపోవచ్చు, ఖచ్చితంగా కాకపోవచ్చు. వాళ్ళు ఇచ్చిన పార్షల్గా తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ర్యాపిడ్గా రావాలి, మెర్క్బినయోడ్లో చాలా ర్యాపిడ్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మెర్క్బినయోడ్ వారికి ఈ సిమ్టమ్స్ ఉంటే చాలు. మామూలు జూనియర్స్కి లెఫ్ట్ సైడ్ మెర్క్సాలు హార్డ్, వెరీ హార్డ్ మమ్స్, విపరీతమైన వాసన, నొప్పి ఉంటే మెర్క్బినయోడ్ ఇస్తే 200 ఇస్తే తగ్గిపోతుంది. సీనియర్స్కి మాత్రం కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తా. అంటే ఈ పాయింట్స్, దీస్ పాయింట్స్ ఆర్ ఎనఫ్ టు సఫిషియంట్ టు ప్రిస్క్రైబ్ మెర్క్బినయోడ్. ఒకవేళ ఇంకొన్ని పాయింట్స్ చెప్పండి సార్ అంటే ఇంకొన్ని పాయింట్స్ చెప్తా. మెర్క్బినయోడ్ సీనియర్స్కి కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తా. నెక్స్ట్ గొంతులో ఎప్పుడు తెమ్మడ ఉండి సరాయించాలన్నట్టుగా ఉంటారు మెర్క్బినయోడ్ వాళ్ళు. నెక్స్ట్ వర్షంలో తడిసిన తర్వాత కానీ చన్నీళ్ళు ఎక్కువ తడిసిన తర్వాత వచ్చే వాటిలో కూడా మెర్క్బినయోడ్ వన్ ఆఫ్ ది ర్యాంక్ రెమెడీ. ముట్టుకుంటే బాధలు ఎక్కువ అవుతాయి, రాత్రిపూట బాధలు ఎక్కువ అవుతాయి, ఎంటీ స్వాలింగ్ కూడా బాధలు ఎక్కువ. ఓకే, ఇది మెర్క్బినయోడ్ యొక్క లక్షణాలు. ఇంకేమైనా యాడ్ చేస్తా. నేను గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ మెర్క్సాల్ ఇస్ ద మెర్క్బినయోడ్.
రెడ్ అయోడిన్ ఆఫ్ మెర్క్యూరీని మెర్క్బిన్ అయోడ్ అంటారు. రెడ్ అయోడిన్ ఆఫ్ ది మెర్క్యూరీ. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ డిఫ్తీరియా. గొంతు బాగా రెడ్గా ఉండి చాలా డార్క్ రెడ్ ఉంటుంది. నెక్స్ట్ అల్సర్స్. అల్సర్స్ కూడా చాలా ప్రామినెంట్గా ఉంటాయి, హార్డ్గా ఉంటాయి. ఏవైనా సరే గ్లాండ్స్ అన్ని కూడా చాలా హార్డ్గా ఉంటాయి. రాత్రి కూడా బాధలు ఎక్కువ అవుతాయి, మింగుతుంటే ఎక్కువ బాధలు, వెచ్చడం వల్ల హాయిగా ఉంటుంది బాధలన్నీ కూడా. ఇది మెర్క్బిన్ అయోడ్ యొక్క మెయిన్గా ప్రామినెంట్. డిస్పోజిషన్ టు హాక్. ఎప్పుడు గొంతులో ఏదో తట్టినట్టుగా ఉంటుంది. దీస్ ఆర్ ది రెమెడీస్ విచ్ మే బి ఇండికేటెడ్ ఇన్ ద లాటర్ స్టేజ్ ఆఫ్ ది ఆర్ మిడిల్ స్టేజ్ ఆర్ లాటర్ స్టేజ్ ఆఫ్ ది మమ్స్. ఫస్ట్ స్టేజ్లోనే మనం గుటక వేయటం కూడా కష్టంగా ఉంటుంది కదండి, చాలా కష్టంగా ఉంటుంది, మింగటం కూడా కష్టంగా ఉంటుంది. చాలా చాలా కష్టం వీళ్ళకి. చాలా సీవియర్ పెయిన్ ఉంటుంది, చాలా సీవియర్ పెయిన్ ఉంటాయి. గొంతులో ఎప్పుడు తెమ్మిడి ఇరికినట్టుండి సరాయించాలంటుంది. చెప్తాను. డార్క్ రెడ్ ఫాసెస్, మొత్తం బాగా డార్క్ రెడ్ ఉంటుంది, మొత్తం బాగా ఎర్రగా అయిపోయి ఉంటుంది. టాన్సిల్స్ ఆర్ గ్రేట్లీ ఎన్లార్జ్. టాన్సిల్స్ కూడా బాగా పెద్దగా అయిపోయి ఉండొచ్చు. నెక్స్ట్ సార్ టాన్సిల్స్ బోత్ ఓన్లీ లెఫ్ట్ సైడేనా సార్? లెఫ్ట్ సైడ్ మెర్క్బిన్ అయోడ్లో లెఫ్ట్ సైడ్ ఉంటాయి రెండు. ఓసారి మమ్స్లో పోటుగా టాన్సిల్స్ కూడా వాచి ఉంటున్నాయి కొన్ని కేసెస్లో, గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య కొన్ని కేసెస్లో లెఫ్ట్ సైడ్ మమ్స్తో పాటు లెఫ్ట్ సైడ్ టాన్సిల్స్ కూడా వాచి ఉంటున్నాయి. వాళ్ళకి మెర్క్బిన్ అయోడ్ బాగా పనిచేస్తుంది కూడా. లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ థర్స్ట్ ఫర్ స్మాల్ క్వాంటిటీస్. బాగా దాహం విపరీతంగా ఉంటుంది. హార్డ్నెస్ ఆఫ్ ది గ్లాండ్స్. ఒళ్ళు నొప్పి తిరుగుతూ ఉంటాయి. ఓకే, ఇది మెర్క్బిన్ అయోడ్ యొక్క లక్షణాలు, మెయిన్ లక్షణాలు. ఇంకో పర్సన్ వచ్చాడు, ఆయనకి కూడా రైట్ సైడ్ మెర్క్బిన్ అయిపోయింది కదా. మెర్క్బిన్ అయ్యాడు అందరికి అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఇంకో కేసు చెప్పుకుందాం. రైట్ సైడ్ విపరీతమైన వాచింది, బాగా వాచి. వీళ్ళకి కూడా ఇంప్రింట్స్ ఆఫ్ టీత్, టంగ్ మొత్తం బాగా పండ్ల గుర్తులున్నాయి. ఉమ్ములు బాగా వాసన వస్తుంది, నోరు నుంచి వాసన వస్తుంది, వాడి యొక్క చెమటలు వాసన వస్తున్నాయి. మెర్క్సాల్ ఇచ్చాం, తగ్గలే. ఇది చూసాక చాలా గట్టిగా ఉంది, బాగా గొంతు బాగా రెడ్గా ఉండి కాన్స్టెంట్గా తెమ్మడ సరాయించాల్సి వస్తుంది. ఓకే, అయిన తర్వాత వీడికి వేడి కొంచెం కూడా పడట్లేదు, వేడి అస్సలు పడట్లేదు. ఆ పాయింట్ చూసుకోలేదు అనమాట. మెర్క్సాల్ కొంచెం వెచ్చదనం వల్ల బాగుంటుంది, కానీ వీడికి మాత్రం వేడి అస్సలు పడట్లేదు. లేదా ఎండకు పోయి వచ్చిన తర్వాత వచ్చే వాటిలో కూడా దీని తర్వాత వచ్చే రైట్ సైడ్ మాంసం వచ్చాయి కదా. ఏ మంది ఇస్తాం చెప్పండి, ఏ మంది ఇచ్చుంటాను నేను? నాట్రమోర్. మెర్క్ ఫ్లావన్ సార్. రూబ్రం. నాట్రమోర్ ఫస్ట్. మెర్క్ అయోడ్ ఫ్లావం. ఓకే, దాన్ని ఇంకో పేరు మెర్క్ ప్రోటో అయోడ్ అంటాం. ఇంకో ప్రోటో. ఇంకా రెమెడీస్. ఓకే, సరే. నేను ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, వెన్ యూ వాంట్ టు ప్రిస్క్రైబ్ ఏ రెమెడీ ఇన్ అక్యూట్ కేసెస్, ప్లీజ్ కన్సిడర్ అట్లీస్ట్ 3 పాయింట్స్. ఈకేఆర్ ఏం చెప్తారు? ఒక పీట కూర్చోవాలంటే కనీసం 3 కాళ్ళు ఉండాలి అని చెప్తారు కదా. మరి 3 కాళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఎండక వల్ల వచ్చింది ఒకటి,
సార్ ఎవరండి నాట్రమోర్ అన్నది? విజయ్ కుమార్ అండి. సార్ నమస్తే సార్. నాట్రమోర్ ఎట్లా అనుకున్నారు సార్ మీరు? విజయ్ కుమార్ సార్ విజయ్ కుమార్ ఎండ్ల నుంచి వచ్చిన తర్వాత అన్నారు కాబట్టి నాట్రమోర్ అనుకున్నానండి. ఇంకా మిగతా పాయింట్స్. వన్ సైడ్ తక్కువ, నాట్రమోర్ లో చాలా తక్కువ. ఇంకా విపరీతం దాహం ఉంటుంది. నాట్రమోరు అదే చాలా రెమెడీస్ ఉన్నాయి. అయితే నాట్రమోర్ లో గ్లాండ్యులర్ ఎఫెక్షన్స్ చాలా తక్కువ గ్లాండ్యులర్ ఎఫెక్షన్స్. ఓకే సరే. సో వీ కెన్ రూల్ అవుట్ ద నాట్రమోర్. అయిన తర్వాత ఎండవల్ వచ్చిన తర్వాత అయోడియం ఈజ్ ద వన్ ఆఫ్ ది గ్రేట్ ఎలిమెంట్, గుర్తుపెట్టుకోండి. ఎండ పోయి వచ్చిన తర్వాత బాగా గ్లాండ్స్ వాచిన ఏవైనా సరే, గ్లాండ్స్ వాచిన అంటే అయోడియం కూడా వన్ ఆఫ్ ది ర్యాంక్ రెమెడీ టు బి థాట్ ఆఫ్. అందులో కూడా మెర్క్సాలు, మెర్క్బినయోడు, మెర్క్ప్రోటోయోడు ఇలాంటివి రెమెడీస్ కూడా గుడి మర్చిపోవద్దు. అయితే దీనికి ఏం చేశాను నేను? మెర్క్ అయోడియం ఫ్లావమ్ అనుకోవచ్చు. ఎల్లో మెర్క్యూరియస్, ఎల్లో అయోడిన్ ఆఫ్ ది మెర్క్యూరియస్ అంట. ఎల్లో అయోడిన్ ఆఫ్ ది దీని ఇంకో పేరుతో మెర్క్ ప్రోటో అయోడ్ అంటారు. దాన్ని ఇచ్చాను సార్. 200 ఇచ్చిన తర్వాత ఆ మలతో రోజు వాపు తగ్గి, ఆ పోట్ల మంటలు తగ్గి, ఆ మలతో రోజుకి వాపు తగ్గి, ఆ మలతో రోజు ఫీవర్ తగ్గింది. మంసంలో గుర్తుపెట్టుకోండి, ఫీవర్ కూడా 3-4 days ఉంటుంది మినిమం. కొన్ని కేసెస్లో 1 week కూడా ఉండొచ్చు. మీరు కంగారు పడద్దు, నా డ్రగ్ తప్పనుకోవద్దు. చూడండి, మీ తర్వాత వైలెంట్ అండ్ సీవియన్ పెయిన్స్ ఖచ్చితంగా తగ్గాలి. దెన్ ఓన్లీ యువర్ రెమెడీ ఇస్ రైట్. అమ్మా లెఫ్ట్ సైడ్ రెమెడీ ఓర్చుకోమ్మా, నేను ఎక్సర్సైజ్ ఇచ్చాను తగ్గుతుంది అనొద్దు. అట్లా అనుకొని జాగ్రత్తగా గమనించుకొని ప్రిస్క్రైబ్ ఇచ్చిన తర్వాత మనకి ఏ సిమ్టమ్స్ లక్షణాలు తగ్గాలి, ఏ సిమ్టమ్ ఎట్లా తగ్గాలి అనేది కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, మెర్క్ ప్రోటో అయోడియం ఇంకొన్ని పాయింట్స్ చెప్తాం, మీకు కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తా. హార్ట్ పేషెంట్, మెర్క్ అయోడియం, మెర్క్ బిన్ అయోడు, మెర్క్ ప్రోటో అయోడ్ రెండు కూడా హార్ట్ పేషెంట్, గుర్తుపెట్టుకోండి. మెర్క్సాల్ హార్ట్ అచిలియా, సెన్సిటివ్ టు బోత్ సార్. అంబిథర్మల్, సెన్సిటివ్ టు బోత్ కదా. వాడికి చలి పడదు, ఎండ పడదు. కాకపోతే కొంచెం మెచ్చగా ఉంటే వాడికి బాగుంటుంది. మెర్క్సాల్ వాడికి ఈకేఆర్ చెప్తారు, వాడు నీరెండలో అట్లా కూర్చుంటాడని చెప్తారు కదా. చదవండి, ఈకేఆర్ ఇచ్చిన మెర్క్సాల్ చదవండి, అట్లా ఉంటారు. అయితే మెర్క్ బిన్ అయోడు, మెర్క్ ప్రోటోయోడ్ మాత్రం అంబిథర్మల్ కాదు. దే ఆర్ వెరీ హార్ట్ పేషెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకు? దే ఆర్ ఎలిమెంట్ ఆఫ్ అయోడియం. సో ఇట్ ఈస్ మోస్ట్ ప్రామినెంట్ గ్లాండ్యులర్ ఎఫెక్షన్స్ ఉంటాయి. అయిన తర్వాత మెర్క్ ప్రోటోయోడైడ్లో హార్ట్ పేషెంట్ రైట్ సైడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. లెఫ్ట్ సైడ్ వచ్చిందంటే మెర్క్ ప్రోటోయోడ్ మీరు రూల్ అవుట్ చేసేయచ్చు, గుర్తుపెట్టుకోండి. మెర్క్ ప్రోటోయోడియంలో రైట్ సైడ్ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్సో సార్ మెర్క్ కి సైడ్ సంబంధం లేదా సార్? మెర్క్సాల్ కి సైడ్ ఎఫెక్షన్ ఏం లేదా సార్? సైడ్ ఎఫెక్షన్ అంటే కాంప్లికేషన్ సార్ మీరు అనేది? లేదు సార్, ఏ సైడ్ అని ఇప్పుడు రైట్ లెఫ్ట్ అని ఏం లేదా సార్? మెర్క్సాల్ కి కొంచెం రైట్ సైడ్ ఉంటుంది, మెర్క్సాల్ ఇస్ ద రైట్ సైడ్ రెమెడీ కొంతవరకే. మొత్తం అంటే ప్రామినెంట్ గా అంత సైడ్ అంటూ దాని ఎఫెక్షన్ ఏం లేదు, కానీ లైట్ ఎఫినిటీ ఫర్ ది రైట్ సైడ్ మెర్క్సాల్ కి. ఓకే, అండ్ రైట్ సైడ్ రెమెడీ మెర్క్ ప్రోటో అయోడియంలో థర్స్టీ రెమెడీ, దాహం విపరీతంగా ఉంటుంది. వెరీ హార్ట్ పేషెంట్, దాహం బాగా ఉంటుంది. వెరీ డీప్ యాక్టింగ్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. వెరీ డీప్ యాక్టింగ్ రెమెడీ, యాంటీసిబిలిటిక్ రెమెడీ, ఎక్స్ట్రావర్ట్స్, హైపర్ యాక్టివ్ ఫిజికల్. మెర్క్సాల్ అంత ఎక్స్ట్రావర్ట్ కాదు. మెర్క్ బిన్ అయ్యోడు కానీ మెర్క్ ప్రోటోయోడ్ కానీ దే ఆర్ బోత్ ఆర్ ఎక్స్ట్రావర్ట్స్. అంటే బాగా సరదాగా వాళ్ళు కలిసిపోయి వాళ్ళు వచ్చి సార్ డాక్టర్ గారు ఇట్లా అయిందని వాళ్ళే చెప్పేసుకుంటుంటారు అట్లా. నెక్స్ట్ నైట్ టైం అగ్రవేషను, కోల్డ్ టెంపరేచర్ వల్ల బాధలు ఎక్కువ అవుతాయి వీళ్ళకి. కోల్డ్ డ్రాట్ వెన్ పర్స్పైరింగ్,
చల్లని నీళ్ళలో తడిసిన తర్వాత వచ్చే వాటిలో కూడా, చల్లని తేమతో వచ్చిన వాటిలో కూడా మెర్క్ ప్రోటోయోడ్ మంచి రెమెడీ. నాట్ ఓన్లీ హీట్, మెర్క్ ప్రోటోయోడియంలో ఉంది, మళ్ళీ మెర్క్ బిన్ అయోడ్లో లేదు అది. నెక్స్ట్ గట్టిపడ్డం మెర్క్ బిన్ అయోడియంలో మెయిన్గా చాలా ప్రామినెంట్గా ఉంటుంది మెర్క్ బిన్ అయోడియం. రైట్ సైడెడ్. నెక్స్ట్ ఆల్ ర్యాపిడ్ ఎక్కువగా ఉంటుంది, స్లోగా వస్తే మెర్క్ బిన్ అయోడ్ మెర్క్ ప్రోటోయోడ్ ఇవ్వకండి అసలు. యూ కెన్ రూల్ అవుట్ రైట్ కానీ లెఫ్ట్ కానీ ఏదైనా కానీ. యూ హ్యావ్ టు థింక్ అనదర్ రెమెడీ. యూ మే థింక్ రుస్టాక్స్ ఆర్ యూ మే థింక్ సంథింగ్ అనదర్ రెమెడీస్. రుస్టాక్స్లో ఇంప్రింట్స్ ఆఫ్ టీత్ ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. నాలుగు మీద పని గుర్తుండే వాళ్ళు రుస్టాక్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ర్యాంక్ రెమెడీ, 3 మార్క్స్లో ఉంటుంది. అందుకని జాగ్రత్తగా మనం సిమ్టమ్స్ జాగ్రత్తగా గమనించుకోవాలి. అందుకని పని గుర్తు కనిపించగానే తక్కువ మెరచాలని కాదు. ర్యాపిడిటీ చాలా సివియర్గా ఉంటేనే మెర్క్ ప్రోటోయోడ్ ఉంటుంది. ఇంకొన్ని పాయింట్స్ ఏంటి మెర్క్ ప్రోటోయోడియంలో? రెస్ట్ అగ్రవేషన్, ఆక్యుపేషన్ ఆర్ డైవర్షన్ ఎమ్యులేషన్. రుస్టాక్స్ లాగానే ఉంది ఈ పాయింట్ కూడా, కాకపోతే రైట్ సైడ్ ఇది. లెఫ్ట్ స్టాక్స్ ఇస్ లెఫ్ట్ సైడ్. మెర్క్ ప్రోటోయోడ్లో వాడికి పని చేస్తుంటే హైగా ఉంటుంది, పడుకుంటే ఎక్కువ బాధలు అవుతాయి. నెక్స్ట్ యూ కెన్ రూల్ అవుట్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ నాట్ ఎనర్జెటిక్. కాన్స్టిట్యూషన్లో వాడు చాలా జోవియల్గా లైవ్లీగా ఉంటాడు, వాడు మెర్క్ ప్రోటోయోడ్ వాడు. నెక్స్ట్ టంగ్ థిక్ ఎల్లో కోటింగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. యాంటీరియర్ పార్ట్ క్లీన్ అండ్ రెడ్, ముందు క్లీన్గా ఉంటుంది, బ్యాక్ మాత్రం ఎల్లో కోటింగ్ ఉంటుంది. ఇంకో చిన్న చిట్కా చెప్తా వినండి. పన్ను ఫిలప్ చేస్తారు కదా, ఫిలప్ చేసిన తర్వాత మొత్తం ఫిలప్ అయిపోయింది, తర్వాత ఎప్పుడో బాగా ఫిలప్ చేసిన పన్ను బాగా నొప్పిగా ఉందనుకో, ఏం మంది ఇస్తారు? మనం మామూలుగా ఏం చేస్తాం సార్, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిలపింగ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకుంటాం. కానీ ఈ 1 yearలో ప్రాబ్లం లేదు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది పాయింట్? అప్పుడు మెర్క్ ప్రోటోయోడ్ 200 చూడండి. నేను కూడా ఇవ్వలేదు కానీ మొన్న కేసు అనుకున్నాను, చదివాను. టూతేక్ ఆఫ్టర్ ఫిలప్డ్ టీత్లో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫిలప్ చేసిన టీత్ నొప్పి వచ్చింది అనుకో, మెర్క్ ప్రోటోయోడ్ డోడోస్ ఇవ్వండి, తగ్గిపోద్దంట. నెక్స్ట్ బ్లాక్ డిశ్చార్జెస్ విత్ ఆర్ వితౌట్ స్టూల్. చావలన్నీ నల్లగా ఉంటాయి, దాహం విపరీతంగా ఉంటుంది. నెక్స్ట్ అగ్రవేషన్ ఫ్రమ్ రైజింగ్ అప్, కూర్చొని లేస్తే కూడా అది ఎక్కువ ఉంటుంది. సో మెర్క్ ప్రోటోయోడియంకి రెస్టాక్స్ కొన్ని దగ్గర అంటే కంపారిజన్లో కొంచెం దగ్గర లక్షణాలు ఉన్నాయి. మెర్క్ ప్రోటోయోడ్ ఇది లెఫ్ట్ సైడ్, రెస్టాక్స్ లెఫ్ట్ సైడ్. ఈ రెండింటిలో కూడా కూర్చొని లేస్తే బాగా ఎక్కువ అవుతాయి. కాకపోతే రెస్టాక్స్ వాడికి వేడి పానీయాలు తాగుతా హాయిగా ఉంటుంది, మెర్క్ ప్రోటోయోడ్ వాడికి వేడి పానీయాలు తాగితే బాధలన్నీ ఎక్కువ అవుతాయి. అయిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ కంపారిజన్ ఏంటంటే, మెర్క్ ప్రోటోయోడ్ రైట్ సైడ్ వచ్చి తగ్గకపోతే లైకోపోడియం కూడా బాగా పనిచేస్తుంది. లేదా లైకోపోడియం తగ్గకపోయిన కేసెస్లో యూ కెన్ థింక్ ఆఫ్ మెర్క్ ప్రోటోయోడియం. గ్లాన్యులర్ ఎఫెక్షన్ ఉండి లైకోపోడియం లాగా అనిపిస్తుంది కానీ లైకోపోడియం పనిచేయట్లేదు అంటే యూ కెన్ థింక్ ఆఫ్ మెర్క్ ప్రోటోయోడియం ఫర్ ది సీనియర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ 2 నిమిషాలు ఉంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇవి. ఇవే క్రానిక్లో కూడా మాకు చాలా బాగా పనిచేస్తాయి. సార్ డాక్టర్ గారు సార్ చెప్పండి. ఇప్పుడు రెస్టాక్స్ కి మరి యాక్చువల్ గా మీరు మమ్స్ కి లెఫ్ట్ సైడ్ అన్నారు కదా, రొమటిక్ పెయిన్స్ రైట్ సైడా? రెస్టాక్స్ రైట్ సైడ్ ఏం చెప్పలేదు నేను.
సార్ లెఫ్ట్ సైడ్ సార్ చెప్పారు మీరు మరి మమ్స్ కి. రొమటిక్ పెయిన్స్ మాత్రం మళ్ళీ రైట్ సైడ్ అంటారా? అట్లేం లేదు, లెఫ్ట్ సైడ్ రొస్టాక్స్ ఎక్కువ బాడీ మొత్తం నొప్పులు ఉంటాయి. ఓకే, ఓన్లీ మమ్స్ మాత్రం లెఫ్ట్ సైడ్. బాడీ పెయిన్స్ లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ యాక్చువల్గా దానికి సైడ్ అంటే డెఫినెట్లీ లేదు రొస్టాక్స్కి, కానీ కొంతవరకు రొస్టాక్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది యాక్చువల్గా. ఓకే ఓకే సరే సార్. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. సార్ ఇంకో చిన్న విజ్ఞప్తి, ఎవరైనా ఇంకా శ్రీశైలం క్లాస్కి రావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పుడే చెప్పేస్తే మాకు అకామిడేషన్ బుక్ చేయడం చాలా ఈజీ. ఇంకొకటి మన సారి ఎవరు విజయవాడ సార్ అన్నారు కదా, పేరు ఐడియా లేదు, పేరు ఎందుకు లేదు. అయిన తర్వాత నేను బాంబేలో ప్రీ2 క్లాసెస్కి వెళ్ళినప్పుడు ప్రఫుల్ సార్ బాగా సిక్ అయ్యారు అన్నమాట. ఎందుకు సిక్ అయ్యారంటే ఆయన ఆస్ట్రాలజీ చూసి మంది ఇచ్చేవారంట. పేషెంట్లు తగ్గేది, అంటే అన్ని కేసెస్లో కాదు, కొన్ని జెనెటిక్ కేసెస్లో చాలా వెన్నుముక వంగిపోయి వెన్నుముక మొత్తం తిరిగిపోయి అంత సీవియర్ కేసెస్లో అస్ట్రాలజీ చూసి మంది ఇచ్చేవారంట. మందిసి తగ్గిపోయాయి, కాకపోతే అవి కొంచెం అడ్వర్స్ ఎఫెక్ట్ ఈయన మీద చూపించాయి. అప్పుడు వాళ్ళ గురువు గారిని అడిగారంట, ఇండోర్ బాబాని, సార్ ఏంటి సార్ ఇట్లా అంటే, నీవు హోమియోపతి ప్రకారం హోమియోపతి టోటాలిటీ సింటమ్స్ తీసుకొని జాతకాలని కొంచెం హెల్ప్ తీసుకొచ్చాయి, అప్పుడు దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఆ కర్త కర్మక్రియ నీ చేతిలో ఉండదు, భగవంతుడి చేతిలో ఉంటుంది. అందుకని దాని యొక్క హెల్ప్ తీసుకొని జాతకాల హెల్ప్ తీసుకొని మాత్రమే మంది అని చెప్పారన్నమాట. అంటే చెప్తున్నాను, ఆ ప్రఫుల్ సార్ అటువంటి వాళ్ళు కూడా ఆస్ట్రాలజీని హోమియోపతికి జోడీగా చేసి వాడేవారంట. రాజేందర్ గారు పోయినసారి అడిగారు కదా, అందుకని ఆస్ట్రాలజీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ ది ప్రిస్క్రిప్షన్. అలాగే సార్, అలాగే, చాలా ఇంపార్టెంట్ సార్. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనకు చాలా గైడ్ లైన్స్ ఇస్తుంది. ఇప్పటికీ మేము ఫీల్ అవుతూ ఉంటాం. అప్పుడు కొంతవరకు స్టార్టింగ్లో 8th క్లాస్లో కొంతవరకు నేర్చుకున్నాం, అంతవరకు వచ్చింది, ఇంకా ఎక్కువ రాలేదని మా బాధ. గ్రహాల యొక్క రిఫ్లెక్షనే కదా సార్ భావాలు. కాబట్టి శాటర్న్ ఉన్నప్పుడు ఒక రకమైన ఆలోచనలు ఉంటాయి, అంగారకుడు ఉన్నప్పుడు కుజుడు ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైన ఆ మానసిక స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి ఫిజికల్ బాడీ మీద అపేర్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అది ఇంపార్టెంటే కదా సార్. చాలా ఇంపార్టెంట్. సార్ చంద్రమోహన్ గారు, సార్ చెప్పండి. అయ్యా ఉన్న టైం ఒక హోమియోపతిలో బొర్రెడతానికి అసలు 1% కూడా నేర్చుకోలేకపోతున్నాం. ఆస్ట్రాలజీ మీదకి కూడా వెళ్తే ఈ రెండు ఇబ్బంది పడిపోతామేమోనని. ఇప్పుడు అది మీరు చెప్పేదేమో హైయెస్ట్ ఫైనల్ క్వాలిటీ ట్రీట్మెంట్. అయితే నేను కూడా అట్లాగే ఎన్ని రోజులు అనుకొని మిస్ అయ్యాను. అయితే నాకు ఆస్ట్రాలజీ ఎట్లా నేర్చుకోవాలని ఒక కోరిక ఉండేది బాగా. అప్పుడు రాజుగారు శ్రీశైలం క్లాసులు పెడదామని అన్నారు. అప్పుడు నాకు చాలా హ్యాపీగా, మరి ఇంకా ఇప్పుడు మనం కూర్చొని నేర్చుకోలేము, వాళ్ళు కనీసం 7 రోజులు అని చెప్తుంటే ఇంతే నేర్చుకోవచ్చు కదా, అది ఈజీ కదా. అక్కడ హోమియోపతి కూడా మనకి ఎక్కువ టైం ఇస్తాం, దాదాపు 1.5 hour 2 years ఇస్తాం, 2 hours ఇస్తాం డైలీ. అక్కడ అడ్వాన్స్డ్ పాథాలజికల్ చేంజెస్ ఎట్లా, సీనియర్ జూనియర్ క్లాసెస్ ఉంటాయి, అడ్వాన్స్ కేసెస్ ఎట్లా డీల్ చేయాలి అని వాళ్ళ సీనియర్స్ నేర్పిస్తాం. జూనియర్స్కి కూడా వాళ్ళు ప్రిస్క్రిప్షన్ చేసేట్టుగా నేర్పిస్తాం. అంటే నా కూతురు పంపిస్తాను సార్, నా కూతురు శర్వాణి అని. సరే సార్, చెప్పండి, మీరు పేరు వాళ్ళకి చెప్పండి, వాళ్ళు రాసేసుకుంటారు. ఎందుకంటే అంతగానే వేరే ఛాన్స్ ఉండదు సార్, అది నా ఉద్దేశం. క్లాసెస్ పెట్టడంలో కూడా ఉద్దేశం ఏంటి అంటే, శ్రీశైలంలో అందరం కలిసి మనకు ఒక మంచి ఆపర్చునిటీ మన పిల్లలు నేర్పించుకోవడానికి, మెయిన్గా మన పిల్లలకి. అలాగే సార్, మేము అట్లా నేర్చుకున్నాం కనుక మాకు సంతోషం. మేము అట్లాగే బుజ్జిగా అది జనమోహన్ మాస్టర్ గారిని అట్లా నేర్చుకున్నాం. ఓకేనా? అందుకని ఈసారి కొంచెం పామిస్ట్రీ కానీ, పామిస్ట్రీ కూడా అప్డేట్ చదువుకుంటాం. లివర్ ఎఫెక్షన్స్ లో ఉంటే ఏ లైన్స్ చూడాలి పామిస్ట్రీలో, హార్ట్ ఎఫెక్షన్స్ ఉంటే ఏ లైన్స్ చూడాలి, అది ఈసారి పామిస్ట్రీలో చూద్దాం. అట్లా కొంచెం ఇంతకుముందు కొంచెం సబ్జెక్ట్ నేర్చుకున్నాం, దాని ప్రాక్టికల్ అప్రోచ్ లో పామిస్ట్రీలో ఈసారి నేర్చుకుంటాం. సరే సార్. అందుకని ఇంతకుముందు అటెండ్ అయిన వాళ్ళు, ఈసారి అటెండ్ అవ్వాలి ఎవరంటే నేను త్వరగా ఇవ్వగలిగితే పేరు, అంత త్వరగా మనకు అకామిడేషన్కి ఈజీ అంతే, అంత మించి ఏం కాదు. నిజమేనా సార్? సరే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్తే.